బ్రహ్మగారు శ్రీహరి యొక్క అవతారాలను వర్ణిస్తూ పరశురామావతారాన్ని చక్కగా వర్ణించారు. పరశురామావతారంలో శ్రీహరి ఏ విధంగా ఈ లోకస్థితిని చేయటానికి పూనుకున్నాడు అనే విషయాన్ని చక్కగా చెప్పారు. ఎప్పుడైతే పరశురాముడు గుర్తొచ్చాడో శ్రీరాముడు తప్పనిసరిగా వెంటనే గుర్తుకు రావాలి. కాబట్టి శ్రీరామావతారాన్ని గురించి పై 3 శ్లోకాలలో బ్రహ్మగారు చెప్పదలుచుకుని శ్రీరామావతారాన్ని నేను నాతో కలిసిన ఇతర దేవతలు ప్రార్థిస్తేనే శ్రీహరి ధరించాడు. ఆ శ్రీరామావతారాన్ని వాల్మీకి గారు చాలా చక్కగా చెప్పాడు. చాలా అందంగా రామాయణాన్ని రాసి చూపించాడు. కానీ ఆయన్ని ఈ రామకథను రాయమని ప్రోత్సహించిందే నేను. ఆయన అంత అందంగా రాయటానికి కారణమే నేను. నాకు ఆ పాటి కవిత్వం వచ్చు, కాబట్టి నేను కూడా అందంగా శ్రీరామావతారాన్ని గురించి చెప్తాను అని పై 3 శ్లోకాల్లో అందంగా కవితామయంగా శ్రీరామావతారాన్ని గురించి బ్రహ్మగారు వర్ణించబోతున్నారు. అంటున్నారు, అస్మత్ప్రసాద సుముఖ కలయా కలేశ ఇక్ష్వాకు వంశ అవతీర్య గురోర్నిదేశే తిష్టన్వనం సదయితానుజ ఆవివేశ యస్మిన్ విరుధ్య దశకంధర ఆర్తిమార్ఛత్ అని. అస్మత్ప్రసాద సుముఖ, నేను నా వెంట దేవతలము అందరం వెళ్ళాము. వెళ్ళి భగవంతుణ్ణి వేడుకున్నాము. అయ్యా, మిగతా రాక్షసులందరూ అయిపోయారు, కానీ ఇప్పుడు రావణాసురుడు అని ఇంకొక కొత్తవాడు పుట్టుకొచ్చాడు. వాడు ఇప్పుడు అందరినీ గడగడలాడిస్తున్నాడు. మీరు కాస్త దారి చూడాలి, ఆ రావణుణ్ణి పక్కకి జరిపేందుకు ఏమైనా దారి చూడాలి అని ప్రార్థించాము. ఆ ప్రార్థనతో అస్మత్ ప్రసాద సుముఖ, మా మీద అనుగ్రహాన్ని చూపించడానికి ఆయన సుముఖత వహించారు. అలాగే చేద్దామన్నాడు. అన్నవాడు కలయ కలేశ, ఆయన షోడశ కళలకు అధిపతి. లోకంలో ఎన్ని కళలున్నాయో, సృష్టిలో ఎన్ని కళలున్నాయో, లేదా ఈ కళలన్నిటికీ మూలమైనటువంటి మాయా కళలకు కూడా ఆయన ఈశుడు అధిపతి. అందుకని తన ఒక కళతో భరతుడిగా జన్మిస్తూ దానితో పాటుగా ఇక్ష్వాకు వంశే అవతీర్య, తాను కూడా ఇక్ష్వాకువు అని మహారాజు గారు ఒక ఆయన పెద్ద ఆయన ఉండేవాడు. ఆయన వంశం ఇక్ష్వాకు వంశం అనే పేరుతో ప్రసిద్ధమైన సూర్యవంశం. ఆ సూర్యవంశంలో ఇక్ష్వాకు వంశంలో అవతీర్య అవతారాన్ని గ్రహించాడు. ఇక్ష్వాకు వంశంలో దశరథ మహారాజు గారికి పిల్లవాడుగా ఈయన జన్మించాడు. జన్మించినవాడు దశరథ మహారాజు గారు ఈయన్ని ప్రేమగా చూసుకోవటం, ఇవన్నీ జరుగుతూ ఉండగానే తండ్రి మీద గౌరవంగా ఉండటం అనేది చిన్నప్పటి నుంచి అలవాటుగా పెట్టుకున్నాడు. ఆ అలవాటులో భాగంగానే గురోర్ నిదేశే తిష్టన్, ఇంకేముంది, కాసేపట్లో లేదా రేపటి రోజున యౌవరాజ్య పట్టాభిషేకం జరగాలి అనేటువంటి సందర్భంలో కూడా తండ్రి గారు తన తల్లికి ఇచ్చినటువంటి మాటకు కట్టుబడి ఆయన తనకి ఈ ఆజ్ఞ వేశారు అనే భావించి ఆ ఆజ్ఞను పాటించడానికి స్థిరంగా నిలబడి, ఎంతమంది చెప్పినా సరే ఒప్పుకోకుండా అరణ్యానికి వెళ్ళటానికి బయలుదేరాడు. గురోర్ నిదేశే తిష్టన్, తండ్రి గారు గురువు, నిసర్గ గురువు, సహజంగా సంప్రాప్తమైనటువంటి గురువు తండ్రి. ఆ తండ్రి ఆజ్ఞను ధిక్కరించటం, లేదా ఆయన ఎవరికైనా సరే ఇచ్చిన మాటను నిలబెట్టడం అనేది నా యొక్క పని, ఆయన ఆజ్ఞను ధిక్కరించటం అనేది నా యొక్క పని కాదు అనే మాట మీద నిలబడి తిష్టన్ వనం ఆవివేశ, అడవికి వెళ్ళాడు. చాలామంది వద్దన్నారు, కానీ తన భార్య సీతమ్మవారు అలాగే తమ్ముడు లక్ష్మణుడు మాత్రం కూడా వస్తామన్నారు. ఎంత చెప్పినా వినలేదు. కాబట్టి వాళ్ళను కూడా తీసుకుని సదయితానుజ ఆవివేశ, తమ్ముడు భార్య వెంటరాగా ఆయన వనానికి వెళ్ళాడు. తిష్టన్ వనం సదయితానుజ ఆవివేశ. అక్కడికి వెళ్ళేసరికి అనవసరంగా దశకంధర, 10 కంఠాలు ఉండేటువంటి రాక్షసుడు రావణాసురుడు ఈయనతో అనవసరంగా విరోధం పెట్టుకున్నాడు.
విరోధం చాలా పెద్ద విరోధమే పెట్టుకున్నాడు. యస్మిన్ విరుధ్య, ఆ విరోధానికి ఫలితంగా దశకంధర 10 తలకాయలుండేటువంటి రాక్షసుడు కూడా ఆర్తి మార్చత్, వినాశానికి లోనయ్యాడు, వినాశాన్ని కొని తెచ్చుకున్నాడు. ఇలాంటి వినాశాన్ని కొని తెచ్చుకున్నాడు. తన ముందే తన సైన్యము, పరివారము, కొడుకు, తమ్ముళ్ళు అందరూ పోగా చిట్ట చివరికి తాను పోవటం అనేటువంటి అతి ఘోరమైన వినాశాన్ని ఈయనతో విరోధాన్ని పెట్టుకుని అనవసరంగా తెచ్చుకున్నాడు. అస్మత్ప్రసాద సుముఖ కలయా కలేశ ఇక్ష్వాకువంశ అవతీర్య గురోర్నిదేశే తిష్టన్వనం సదయితానుజ ఆవివేశ యస్మిన్ విరుధ్య దశకంధర ఆర్తిమార్చత్. 10 తలకాయల రాక్షసుడు ఎందుకో పనికి రాకుండా పోయాడు, పేరు ఊరు లేకుండా పోయాడు. అంతటి మహావీరుడు ఈయన ఈ అవతారంలో. ఆయన యొక్క ప్రభావం అనేది వర్ణించటానికి వీల్లేదు. ఆయన ప్రభావం తెలియక, కొంత తెలిసిన వారు చెప్పినా సరే వినే స్వభావం లేక కొంత రావణుడు అనవసరంగా విరోధం పెట్టుకున్నాడు. విరోధం పెట్టుకుని వినాశానికి గురి అయ్యాడు. ఆయన ప్రభావం ఎంతటిది అంటే యస్మా అదా దుదధిరూఢ భయాంగ వేప మార్గం సపద్యరిపురం హరివద్దిధక్షో దూరే సుహృన్మథితరోష సుషోణ దృష్ట్యా తాతప్యమానమకరోరగ నక్రచక్ర అని ఇంతటి ప్రభావం ఉన్నవాడు ఈయన. ఈయన యొక్క ప్రభావాన్ని సముద్రుడు గుర్తించవలసిన అవసరం వచ్చింది. రావణుడు ఈయనతో విరోధం పెట్టుకున్నాడు. విరోధం పెట్టుకుని ఈయన భార్యని తీసుకెళ్లి లంకలో దాచేశాడు. ఈయన ఎలాగోలా కనిపెట్టేశాడు. కనిపెట్టడానికి ఒక పెద్ద ఆయన సహాయపడ్డాడు. కనిపెట్టి ఆ లంకకు వెళ్ళటానికి ఈయన ప్రయాణమయ్యాడు. ప్రయాణమయ్యి ఇంకేముంది చేరాలి అనుకుంటూ ఉండగానే ఒక పెద్ద సముద్రం అడ్డం వచ్చింది. సముద్రం అడ్డం వస్తే సముద్రాన్ని దారి ఇమ్మని అడిగాడు ఈయన. ఆయన సముద్రుడు కాసేపు అటు ఇటు కదలకుండా, చలించకుండా గంభీరంగా నోరు మూసుకుని ఉన్నాడు, మాట్లాడలేదు. మాట్లాడకపోయేసరికి ఈయన కోపం వచ్చింది. ఈయన కోపాన్ని చూసి సముద్రుడు గడగడలాడిపోయాడు. గడగడలాడిపోయి యస్మా అదాత్ ఉదధి ఊఢ భయాంగ వేప, ఆయనకి దారి ఇచ్చాడు. ఇవ్వవలసి వచ్చింది, ఇచ్చేశాడు. యస్మై అదాత్, దారి ఇచ్చేశాడు. ఉదధి సముద్రం, ఎవరు దాటలేని, ఎవరు తొందరపడి ఎదిరించలేనటువంటి సముద్రం కూడా ఈయనకి దారి ఇచ్చేశాడు. ఊఢ భయాంగ వేప, దారి కూడా ఏదో జాలిపడివ్వలేదు, భయపడిచ్చాడు. భయం కూడా మామూలుగా పడలేదు. ఊఢ భయాంగ వేప, ఆ భయం లోపల నుంచి పొంగుకొస్తూ ఉండగా, లోపల నుంచి పైదాకా మొత్తం భయమే నిండి ఉండగా, ఒళ్ళంతా కూడా గడగడగడ వణికిపోతూ ఉండగా, భయ అంగవేప, ఆ వణుకుతూ భయంతో దారిచ్చాడు. యస్మా అదాత్ ఉదధి ఊఢ భయాంగవేప మార్గం, దారిచ్చాడు. దారి ఇవ్వటాన్ని కొంచెం తనదైన స్టైల్లో ఇచ్చాడు. నేను మధ్యలోకి చీలిపోలేను, సరిపోదు, అందుకని మీ వెనకాల పెద్ద సైన్యం ఉంది కదా, ఆ సైన్యంతో రాళ్ళు రప్పలు తీసుకొచ్చి నా మీద పడేయించండి, నేను తేల్చేస్తాను, తేలితే ఆ తేలిన సేతువు మీద మీరు దాటి వెళ్ళిపోదురు కానీ అని మార్గం ఇచ్చాడు. మార్గం అదాత్. ఎలా ఇచ్చాడు? సపది, వెంటనే ఇచ్చేశాడు. ఎక్కువ మాటలు, దానికోసం బేరసారాలు, నాకేంటి నీకేంటి ఇలాంటి మాటలు ఏమీ లేవు. గడగడ వణకటం, బయటికి రావటం, అయ్యా మీరు ఇలా చేసుకోండి మీకు దారి ఇచ్చేస్తాను అని చెప్పటం, ఇంతవరకే చేసేశాడు. ఎందుకంటే అప్పుడు ఆయన శ్రీరామావతారంలో ఉండేటువంటి ఆ పరమాత్మ ఎలా ఉన్నాడు చూడటానికి అంటే, అరిపురం హరవద్దిధక్షోహో, త్రిపురాసురులను సంహరించటానికి, ఆ త్రిపురాసురులు వాసముండేటువంటి 3 పురాలను కాల్చిపారేయటానికి సిద్ధంగా ఉండేటువంటి పరమేశ్వరుల్లాగా ఉన్నాడు. కోపానికి ప్రతీక అయినటువంటి ఆ పరమేశ్వరుల్లాగా, కోపానికి ప్రతీక అయిన పరమేశ్వరుడే కోపాన్ని పూనితే ఏ విధంగా ఉంటాడో ఆ విధంగా ఉన్నాడు. హరవత్ పురం దిధక్షోహో, అలా ఉన్నాడు. ఉండేసరికి ఈయనకి భయం వేసేసి సముద్రుడికి వెంటనే దారి ఇచ్చేశాడు. మార్గం సపది అరిపురం హరవత్ దిధక్షోహో. అవును, ఈయనకి ఎందుకంత కోపం వచ్చింది అంటే, దూరే సుహృన్మథిత రోష సుషోణ దృష్ట్యా,
అప్పటికే సుమారుగా సంవత్సర కాలం అయిపోతోంది. తనకు చాలా ప్రియమైనటువంటి భార్య, సుహృత్, మిత్రభావంతో ఉండేటువంటి భార్య, తనకు ప్రత్యుపకారాపేక్ష లేకుండా నిరంతరం సపర్యలు చేయటానికి ఇష్టపడేటువంటి భార్య ఆ సీతమ్మవారు, ఆవిడ దూరంగా ఉంది, చాలా కాలమైంది, దూరంగా ఉంది. ఇంకేముంది, వచ్చేసాం దగ్గరికి అనుకునే లోపల ఈ సముద్రం అనేది అడ్డం పడింది అని ఆయన కోపం వచ్చింది. దూరే సుహృత్, దాంతో ఆయనకి లోపల అంతర్మథనం మొదలైంది. కోపం రావటానికి ముందు జరిగేటువంటి మథనం మొదలైంది. దాంతో దూరే సుహృన్మథిత రోష, దాంతో ఆయన కోపం వచ్చేసింది. ఆ కోపంతో ఆయన కళ్ళు ఎరుపెక్కిపోయినాయి, కళ్ళు ఎర్రగా మారిపోయినాయి. ఆ సుషోణ దృష్ట్యా ఎర్రగా మారినటువంటి కళ్ళతో ఆయన ఒక్కసారి సముద్రంలోకి చూసేసరికి, సముద్రుడి వైపు చూసేసరికి, ఆ సముద్రంలో ఉండేటువంటి మకర, ఉరగ, నక్రాలు, మకరాలు అంటే మొసళ్ళు, ఉరగాలు అంటే సముద్రంలో ఉండేటువంటి పాములు, అలాగే నక్రాలు అంటే మొసళ్ళలోనే ఇంకొక రకంగా ఉండేటువంటి జాతికి చెందినటువంటి జంతువులు, సముద్రంలో నివాసం ఉండేటువంటి జల జంతువులు, ఇవన్నీ కూడా చల్లగా హాయిగా ఎప్పుడూ ఏమాత్రం డీహైడ్రేషన్కి గురి కావడానికి వీలు లేని సందర్భంలో పరిస్థితుల్లో ఉండవలసినటువంటి ఈ జంతువులన్నీ కూడా తాతప్యమానం, వాళ్ళంతా ఏమిటో మంటలెక్కిపోయినట్టు విలవిల్లాడిపోయినాయి. ఈయన శ్రీరామావతారంలో పరమాత్మ కోపంగా సముద్రుడి వైపుకి ఒక్కసారి చూసేసరికి సముద్రంలో ఉండేటువంటి జంతువులన్నిటికీ, జల జంతువులన్నిటికీ ఒళ్ళంతా మంటలు పుట్టేసినాయి. ఈయన కోపాగ్ని అంత తీవ్రంగా వాటి మీదకి ప్రసరించింది. ఎప్పుడైతే కోపాగ్ని తనలో ఉండేటువంటి జంతువులన్నిటినీ మార్చి లేదా కాల్చేస్తోందో అప్పుడు సముద్రుడు భయపడ్డాడు. కాసేపు ఉంటే నేను కూడా ఆవిరైపోయే ప్రమాదం ఉంది, కాబట్టి ఆవిరవ్వకుండా నన్ను నేను రక్షించుకోవాలి అంటే ఈయన కోపాన్ని తగ్గించాలి అంటే ఈయనకు కావలసిన పనిని నేను చేసి పెట్టాలి అని అనుకున్నాడు. అనుకున్నవాడు ముందుకొచ్చి, అయ్యా స్వామి, మీరు ఇలా చేసుకోండి, మీకు దారి నేను ఇచ్చినట్లే అని ఆయన కోపాన్ని తగ్గించుకున్నాడు. అలా తగ్గించుకోవలసిన అవసరం సముద్రుడికే వచ్చింది. సముద్రాన్నే మించినటువంటి పరాక్రమం ఉన్నటువంటి వాడు, మించినటువంటి కాదు, సముద్రాన్నే గడగడలాడించేటువంటి స్వభావం ఉండేవాడు, సముద్రాన్ని ఏదో అవలీలగా మామూలు వాళ్ళు చిన్న చిన్న కాలువలు దాటేసినట్లుగా దాటేయగలిగిన సామర్థ్యం ఉన్నవాడు ఆయన. సామాన్యమైన అవతారము కాదు, సామాన్యమైన ప్రభావము కాదు అని బ్రహ్మగారు యస్మా అదాత్ ఉదధి ఊఢభయాంగవేప మార్గం సపది అరిపురం హరవత్ దిధక్షో దూరే సుహృన్మథిత రోష సుషోణ దృష్ట్యా తాతప్యమాన మకర ఉరగ నక్ర చక్ర అనే ఈ శ్లోకంలో అంటున్నారు. ఇది కేవలం సముద్రుణ్ణి గడగడలాడించటంతో సరిపోలేదు. సముద్రుడి కంటే కూడా ప్రభావవంతుడైనటువంటి వాడు ఆ దశకంధర రాక్షసుడు, 10 తలకాయలు ఉండేటువంటి వాడు. ఆ 10 తలకాయలు ఉండేటువంటి వాడి ఆ రాక్షసుడి యొక్క గుండెల్ని చీల్చి ఈయన తన భార్యను వెనక్కి తెచ్చుకున్నాడు. ఎలా తెచ్చుకున్నాడు? వక్షస్థల స్పర్శ రుగ్ణ మహేంద్రవాహ దంతైర్ విడంబిత కకుబ్జుష ఊఢహాసం సద్యోసుభి సహ వినేష్యతి దారహర్తు విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోధి సైన్యే. ఆ రావణాసురుడు సామాన్యమైన బలం కలిగినవాడు కాదు, చాలా బలవంతుడు. ఒకసారి ఇంద్రుడితో యుద్ధం చేస్తున్న సందర్భంలో ఇంద్రుడి ఏనుగు ఐరావతం అనేటువంటి పెద్ద తెల్ల ఏనుగు, వైట్ ఎలిఫెంటు, ఆ ఏనుగు ఒక్కసారి మా రాజుగారితో నువ్వు యుద్ధం చేసేదేంటి, నేను నిన్ను కుమ్మేస్తాను చూడు అని తన 2 కొమ్ములతో ఈ రావణాసురుడి వక్షస్థలం మీదకి ఆక్రమణ చేసింది, వక్షస్థలం మీద కుమ్మేసింది. ఈయన రావణాసురుడి యొక్క వక్షస్థలం తాలూకు బలానికి ఆ ఐరావతం తాలూకు 2 కొమ్ములు, తెల్లటి కొమ్ములు కూడా ముక్కలైపోయినాయి. దాదాపు పిండి అయిపోయింది. ఆ పిండి అయిపోయినటువంటి ఆ కొమ్ముల తాలూకు అవశేషాలు 10 దిక్కులకి కూడా వెళ్ళి పడ్డాయి. ఐరావతం అనేది చాలా పెద్ద ఏనుగు అంటారు. ఆ ఏనుగుకి కొమ్ములు చాలా పెద్దవి ఉండాలి. ఆ పెద్ద ఏనుగు తాలూకు కొమ్ములు పొడి అయిపోగా
పిండి పిండి అయిపోగా ఆ పిండి 10 దిక్కులకి కూడా పడిపోయింది, వెళ్ళి పడింది. ఆయా దిక్కుల్లో మూలలు పడిపోయింది. అప్పుడు వక్షస్థల స్పర్శ రుగ్ణ మహేంద్రవాహ దంతైర్విడంబిత కకుబ్జుష, ఈయన తన వక్షస్థలం మీద ఆ ఐరావతం వచ్చి కుమ్మగా, స్పర్శ చేయగా, స్పర్శ అంటే ముట్టుకోదు కదా ఐరావతం, గట్టిగా కుమ్మగా రుగ్ణ ఆ ఐరావతం తాలూకు 2 కొమ్ములు పిండి పిండి అయిపోగా మహేంద్రవాహ దంతై, ఆ మహేంద్రుడు ఇంద్రుడు దేవతలకు రాజు అయినటువంటి వాడు, ఆయన యొక్క వాహనమైనటువంటి ఐరావతం యొక్క దంతై, ఆ దంతం తాలూకు చూర్ణం లేదా దంతం తాలూకు అవశేషాలు ఎక్కడ పడితే అక్కడ పడిపోతే ఆ పడిపోయిన చోటల్లా తెల్లగా ఏదో పిండి కనిపిస్తోంది. విడంబిత కకుప్, ఏ దిక్కుకు వెళ్ళినా సరే అక్కడికి వెళ్ళేసరికి తెల్లగా ఏదో పిండి కనిపిస్తోంది, లేదా చిన్న చిన్న తెల్ల ముక్కలు కనిపిస్తున్నాయి. ఏమిటిది అని అడిగితే, రావణాసురుడి మీదకి ఐరావతం వెళ్ళింది కదండి, వెళితే ఐరావతం కొమ్ములతో రావణాసురుడు వక్షస్థలం మీద పొడిచింది, పొడిచేసరికి కొమ్ములు పిండి అయినాయి, పిండి తాలూకు ముక్కలు ఇక్కడ పడ్డాయండి అని అందరూ చెప్పుకోవాల్సి వస్తోంది. రావణాసురుడు ఏ దిక్కుకు వెళ్ళినా సరే ఆహా నేను పిండి చేసినటువంటి కొమ్ముల తాలూకు పిండి ఇది అని ఒకసారి చూసి సంతోషపడుతున్నాడు. అలాంటి బలవంతుడైనటువంటి రాక్షసుడు ఆ రావణాసురుడు, దంతైర్ విడంబిత కకుబ్జుష, అటువంటి రాక్షసుడి యొక్క వక్షస్థలాన్ని, ఐరావతమే ఏమీ చేయలేనటువంటి వక్షస్థలాన్ని ఈయన సద్య అశుభిస్సహ వినేష్యతి. సద్య వెంటనే, మరి ఎక్కువ ఆలస్యమేం కాదు, అశుభిస్సహ వినేష్యతి, ఆయన ప్రాణాలతో సహా ఆయనకుండేటువంటి ఆ రావణాసురుడికి ఉండేటువంటి గర్వాన్ని మొత్తం తీసేశాడు. ఆ రావణాసురుడు ఏ దిక్కుకెళ్ళినా తన ఆ ప్రతాపం కనిపిస్తూ ఉంటే గర్వంగా నవ్వుతూ ఉండేవాడు. ఊఢ హాసహ, ఏ దిక్కుకెళ్ళినా సరే ఇదిగో చూడండి నా ప్రతాపం, నాతో ఎవరైనా పెట్టుకుంటే ఇంతే, పిండి పిండి అయిపోవాల్సిందే అని చెప్పుకుంటూ నవ్వుకుంటూ తిరుగుతున్నాడు. ఆ నవ్వు మొత్తం మాయమైపోయింది. నవ్వు ఎక్కడి నుంచి ఉంటుంది, నవ్వు ఎక్కడ మిగులుతుంది, ప్రాణాలే వెళ్ళిపోయినాయి కదా. ఊఢహాసం సద్య అశుభిస్సహ వినేష్యతి, ప్రాణాలు లేవు, ఈ నవ్వులు లేవు, గర్వము లేదు, గర్వానికి మూలంగా ఉండే ప్రాణము లేదు, ప్రతాపం అనే ఊసే లేదు. అలాంటి పరిస్థితికి తెచ్చేశాడు. దారహర్తు, ఎందుకు చేశాడంటే ఉత్తినే ఏం చేయలేదు, తన భార్యని ఎత్తుకు వెళ్ళాడు కాబట్టి ఈ శిక్ష వేశాడు. ఏదో పెద్ద మహాయుద్ధం చేశాడు అని అనుకునేరు, ఏమీ చేయలేదు, అసలు యుద్ధమే జరగలేదు. విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతో అధిసైన్యే, కేవలం అధిసైన్యే, మొత్తం సైనంతా చుట్టూ ఉంది. ఈయన శ్రీరాముడు కేవలం ధనుష్ఠంకారాలు చేశాడు. ధనుస్సు అంటే అందరికీ తెలిసిందే కదా, ఓ తాడు ఉంటుంది, అల్లెత్రాడు అంటారు తెలుగులో. ఆ అల్లెత్రాడును ఇటు అటు లాగాడు. లాగేసరికి శబ్దం వచ్చింది. ఆ శబ్దానికే ఈ రావణాసురుడు గుండెలు బద్దలైపోయి అక్కడికక్కడ పడిపోయాడు. ఈయన అసలు యుద్ధమే చేయలేదు, లాగిపెట్టి బాణం విడవనే లేదు. బాణం లాగటానికి ఆ అల్లెత్రాడు లాగి ఒక్కసారి వదిలేసేసరికి దాని ఇది ఎలా ఉంది, గట్టిగా ఉందా లేదా చూసుకుందాము అని 2-3 సార్లు అనేసరికి ఆ శబ్దానికే గుండెలు పగిలిపోయి చచ్చిపోయాడు. అలాంటి ప్రభావాన్ని ఈయన శ్రీరామావతారంలో చూపించాడు అని బ్రహ్మగారు అంటున్నారు. వాల్మీకి గారు చాలా అందంగా రాశారని అనుకుంటున్నారు కదా, నేను అంతకంటే అందంగా చెప్తున్నాను. ఆయనంటే ఒక్క బాణంతో కొట్టేశాడని చెప్పాడు, అసలు బాణమే లేకుండా ధనుష్ఠంకారాలతో కొట్టేశాడు అని నేను చెప్తున్నాను. మా ఇద్దరిలో ఎవరు అందంగా చెప్పారో మీరే తేల్చుకోండి అని బ్రహ్మగారు అందంగా అంటున్నారు. వక్షస్థల స్పర్శ రుగ్ణ మహేంద్రవాహ దంతైర్విడంబిత కకుబ్జుష ఊఢహాసం సద్యోసుభిస్సహ వినేష్యతి దారహర్తు విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోధి సైన్యే అనే ఈ శ్లోకంలో. ఇలా 3 శ్లోకాలలో పరమాత్మ యొక్క శ్రీరామావతారాన్ని బ్రహ్మగారు వర్ణించటం పితృవాక్య పరిపాలన అనేటువంటి ప్రధానమైన నియమాన్ని చూపించటం కోసం ఆయన అవతరించాడు అని ఒకవైపు చెప్పారు. తన యొక్క స్వశక్తితో సముద్రాన్ని కూడా దాటినటువంటి మహానుభావుడు, స్వశక్తితో ఏదైనా సాధించవచ్చు అని తేల్చి చెప్పినటువంటి అవతారం ఇది అని కూడా చెప్పారు. అదే సమయంలో
తనకు అపకారం చేసిన మాటైతే ఎంతటి వాడినైనా సరే శిక్షించటం అనేది తన యొక్క లక్షణం అనే విషయాన్ని కూడా ఈ శ్లోకంలో చూపించారు. ఇలా పరమాత్మ యొక్క లక్షణాలను చూపిస్తూ రామావతారం అయిన తర్వాత వెంటనే శ్రీకృష్ణావతారానికి వెళ్ళవలసిందే, ఆ శ్రీకృష్ణావతారాన్ని పై శ్లోకాల్లో చెప్తాను అని శ్రీకృష్ణావతారాన్ని మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీకృష్ణావతారం మీద బ్రహ్మగారికే ఎంత ముద్దంటే సుమారుగా 10 శ్లోకాలలో ఆయన శ్రీకృష్ణావతారాన్ని వరుసగా ఆయన ఏమేం చేశాడు ఆ అవతారంలో అనే విషయాలను వర్ణించుకుంటూ వస్తున్నారు. ముందుగా అసలు శ్రీకృష్ణావతారం అనేది ఎందుకు మొదలైంది అని భూమే సురేతర వరూథ విమర్దితాయా క్లేశవ్యయాయ కలయా సిత కృష్ణకేశ జాతః కరిష్యతి జనానుపలక్ష్య మార్గ కర్మాణి చాత్మ మహిమోప నిబంధనాని అనే శ్లోకంలో మొదలుపెట్టి చెప్తున్నారు. శ్రీకృష్ణావతారానికి ముందు జరిగినటువంటి తతంగం ఉంది చిన్నది. ఏంటంటే భూమే సురేతర వరూథ విమర్దితాయా, రాక్షసాంశంలో ఉండేటువంటి అనేక మంది రాజులు, వారి తాలూకు పరివారము, వారి తాలూకు సైన్యము భూమిని మర్దించి పారేసింది, భూమిని మొత్తం అల్లకల్లోలం చేసేసింది. భూమి ఇలాంటి వాళ్ళ బరువుని తట్టుకోలేకపోయింది. అధిక జనాభాని కూడా తట్టుకోగలిగినటువంటి భూమి పాపం ఇలాంటి దుర్మార్గుల బరువును మాత్రం భరించలేకపోయింది. భరించలేక మొరపెట్టుకుంది. భూమికి సహకారంగా మేము కూడా మొరలు పెట్టుకున్నాము. పెట్టుకునేసరికి భూమేహే సురేతర వరూథ విమర్దితాయా క్లేశ వ్యయాయ, భూమి తాలూకు ఈ కష్టాలన్నీ పోవాలి, భూమి ప్రశాంతంగా ఉండాలి అని పరమాత్మ సంకల్పించాడు. సంకల్పించి కలయ తాను వెళ్లే ముందే తన యొక్క ఒక కళని బలరాముడు అనే పేరుతో అవతరింపజేశాడు. చేసి తరువాత తాను దిగాడు. శ్రీరామావతారంలో తన కళని, భరతుడు అనేటువంటి కళని తన తరువాత వచ్చేటట్టు చూసుకున్నాడు. కానీ ఈసారి మాత్రం ఎందుకో తన కళని తనకంటే ముందే దించేశాడు. దించేసి కలయ తాను కూడా దిగాడు. ఈ శ్రీకృష్ణావతారంలో కొంచెం చమత్కారాలు ఎక్కువ చేయదలుచుకున్నాడు. అందుకనే ఒక స్పెషల్ హెయిర్ కలర్తో దిగాడు. ఎలా దిగాడు? సితకృష్ణ కేశ. ఈ అవతారం మొత్తం చిన్నప్పటి నుంచే తల మీద ఉండేటువంటి వెంట్రుకలు సగమేమో తెల్లగాను సగం నల్లగాను ఉండేటట్లు చూసుకున్నాడు. అన్కలర్డ్ హెయిర్, కలర్ ఏం వేయకుండానే సగం వెంట్రుకలు తెల్లగాను సగం వెంట్రుకలు నల్లగాను ఉండేటట్లుగా, బాల నెరుపు అని అనుకుంటాం చూడండి, ఆ విధంగా ఉండేటట్లుగా ముందే డిజైన్ చేసేసి పంపించేసుకున్నాడు. సితకృష్ణ కేశ జాత, ఆయన పుట్టేశాడు. పుట్టినవాడు కరిష్యతి జనానుపలక్ష్య మార్గ కర్మాణి. ఈ అవతారంలో గత అవతారాల్లో లాగా ఊరికే కూర్చోదలుచుకోలేదు. ఏదో చేయదలుచుకున్న ప్రధానమైన పని చేయటం, ప్రధానమైన ఉపదేశం చేయటం అలా ఉండదలుచుకోలేదు. అసలు ఖాళీగా ఉండదలుచుకోలేదు. కాబట్టి ఎప్పుడూ ఏదో ఒక పని చేయటం అనే లక్షణాన్నే పెట్టుకున్నాడు. పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్ ప్రతి సామాన్యుడికి అందుబాటులో అంతర్జాతీయ వైద్య ప్రమాణాలతో వైద్యం, 24 గంటల అంబులెన్స్ సర్వీసుతో పాటు అత్యవసర సేవలతో ఏర్పాటైన చికిత్సా విభాగం. మా దగ్గర గుండె సంబంధిత, మూత్రపిండ, కాలేయ, కంటి జబ్బులకు, మోకాళ్ల శస్త్ర చికిత్సతో పాటు కోవిడ్-19, బ్లాక్ ఫంగస్ వంటి వైరస్లకు, అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన అత్యాధునిక వైద్య చికిత్సను అందిస్తున్న హాస్పిటల్ పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్. మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం. సంపూర్ణ ఆరోగ్యం కోసం సంప్రదించండి పనేసియా మెరిడియన్ హాస్పిటల్స్, ఆపోజిట్ భీరంగూడ కమాన్, ఆర్సీపురం, సంగారెడ్డి డిస్ట్రిక్ట్, పిన్ కోడ్ 502032. సంప్రదించాల్సిన ఫోన్ నెంబర్ 0845524177 మరియు 7893757770. కరిష్యతి కర్మాణి. కానీ చేసే పనులు ఈయన చేస్తున్నాడు అని ఎవరికీ తెలియకూడదు, అలా చేయాలి అని కూడా నిర్ణయించుకున్నాడు. జన అనుపలక్ష్య మార్గ. ఎలా చేస్తున్నాడు అనే సంగతి ఎవరికీ అర్థం కాకూడదు, చేసిన తరువాత తెలియాలి. ఇది జరిగింది కాబట్టి, దీనికి కారణం ఈయనే కాబట్టి, అబ్బో ఈయనే మహావుడు, ఈయనే పరమాత్మ అని కనీసం భక్తి ఉన్నవారికి, మంచి బుద్ధి ఉన్నవారికి అర్థం అవ్వాలి.
అలా పనులు చేయటం మొదలుపెట్టాడు. కరిష్యతి జనానుపలక్ష్య మార్గ కర్మాణి. ఆ కర్మలు చేసే పనులు కూడా ఎలా ఉన్నాయి? ఆత్మ మహిమోపనిబంధనాన్ని, అది ఆయన మాత్రమే చేయగలడు అనే స్థాయిలో ఉండేటట్లుగా పెట్టాడు. ఆత్మమహిమ ఇది పరమాత్మ దిగి వచ్చి చేయవలసిందే తప్ప మిగతా వారెవరు ఈ పరిస్థితుల్లో ఈ పని చేయటం అనేది అసంభవం అని తేలేటట్లు అట్టిపెట్టాడు. ఆత్మమహిమ ఏవ ఉపనిబంధనం, అది పరమాత్మ యొక్క గొప్పదనం మాత్రం ద్వారా మాత్రమే సాధ్యం, అది మాత్రమే దానికి కారణం, మరొక కారణం లేదు అనే స్థాయిలో ఉండేటట్లుగా ఒక్కొక్క పనిని చేసి చూపించాడు. ఈ పనిలో చేసేంత వరకు ఎవరికీ అర్థం కాదు, చేసిన తర్వాత మాత్రం ఇది పరమాత్మ తాలూకు అవతారం ద్వారా సాధ్యమే తప్ప ఇంకొక రకంగా ఇది అయ్యే పని కాదు అనిపించేటట్లు చేయటం మొదలుపెట్టాడు. భూమేహే సురేతరవరూథ విమర్దితాయా క్లేశవ్యయాయ కలయా సితకృష్ణకేశ జాత. భూమి భారాన్ని తగ్గించడానికి బలరాముడితో సహా పుట్టొచ్చాడు, స్పెషల్ హెయిర్ కలర్తో కూడా పుట్టుకొచ్చాడు. అలాగే కరిష్యతి జనానుపలక్ష్య మార్గ ఆత్మమహిమోపనిబంధనాని కర్మాణి. తన ప్రభావంతో మాత్రమే చేయగలిగిన, తాను మాత్రమే చేయగలిగినటువంటి పనులను చేయటానికి అవతారాన్ని స్వీకరించాడు. చేసిన తరువాతే తెలిసేటట్లు, చేసే ముందు ఎవరికీ తెలియనట్లు, తెలుసుకునేందుకు ఎవరికీ అవకాశం లేనట్లు ఈ పనులు చేశాడు అని బ్రహ్మగారు మొదటి శ్లోకంలో, తాను చెప్పదలుచుకున్న కృష్ణావతార శ్లోకాల్లో మొదటి శ్లోకంలో కృష్ణావతారం యొక్క ప్రసంగం గురించి చెప్తున్నారు. కృష్ణావతారం యొక్క ప్రయోజనం ప్రధానంగా చెప్పేశాడు. భూమి భార సముద్ధరణము అనేటువంటి ప్రధాన ప్రయోజనము. ఇది కాక ఎవరూ ఊహించని పనులు చేసి పెట్టడం, ఎవరూ ఊహించని పనులు చేయటం అనేది ఈ అవతారం యొక్క లక్షణం అని చెప్పారు. చెప్పి ఏమంత పెద్ద పెద్ద పనులు చేసేశారు కృష్ణావతారంలో అంటే, నేను లిస్ట్ అవుట్ చేస్తాను, ఒక్కొక్కటి చదువుతాను, చదివితే ఏమి అవి గొప్పవా కావా అని మీరే తెలుసుకోండి అని లిస్ట్ అవుట్ చేయటం మొదలుపెట్టారు. అందులో తోకేన జీవహరణం యదులూకికాయా త్రైమాసికస్య చ పదాశకటోపవృత్తః యద్రింగత అంతరగతేన దివిస్పృశోర్వా ఉన్మూలనం త్వితరథార్జునయోర్నభావ్యం. మొదటి 3 కర్మల్ని, పరమాత్మ చేసిన 3 పనులను గురించి చెప్తాను. అది పరమాత్మ కాకుండా ఇంకొకరు చేయగలరా అని మీరే చెప్పండి. తోకేన జీవహరణం యత్ ఉలౌకికాయా. పసివాడు పాలు తాగే వయసులో ఉన్నవాడు, కనీసం చేతులు కాళ్ళు కూడా సవ్యంగా ఆడటం లేదు. అలాంటి వయసులో పూతన అనేటువంటి మహారాక్షసు వస్తే ఆ రాక్షసిని అక్కడికక్కడ పడగొట్టేశాడు. ఆ రాక్షసి ప్రాణాలన్నీ లాగేశాడు. తోకేన జీవహరణం యదులూకికాయా. పసిపిల్లవాడు ఎక్కడైనా రాక్షసుల్ని సంహరించటం అనేది ఎవరైనా చూశారా? అసలు ఇంతవరకు ఎవరైనా విన్నారా? ఇదే కదా, ఇదొక్కటే కదా వింటున్నది. పసివాడు, అతి పసివాడు, పాలు తాగే పసివాడు ఒక రాక్షసిని సంహరించేశాడు అనేది వింటున్నది ఇదొక్కటే కదా. ఇదొక్కటే అయినప్పుడు ఇది పరమాత్మ పని కాక ఇంకొకరి పని ఎలా అవుతుంది? పోని త్రైమాసికస్య చ పద శకటః అపవృత్తః. శకటాసురుడు అనేటువంటి రాక్షసుడు బండి వేషంలో వచ్చినప్పుడు 3 నెలల పిల్లవాడు, పసి కంటే కొంచెం పై స్థాయివాడు, 3 నెలల పిల్లవాడు, పారాడటం కూడా చాతకానటువంటి పిల్లవాడు, ఇతను కాలు పెడితే ఆ బండి ముక్కలైపోయి ఆ శకటాసురుడు అక్కడికక్కడ పడిపోయాడు అనేది కూడా జరిగింది కదా. ఇది పరమాత్మ పని కాక ఇంకెవరి పని కావాలి? త్రైమాసికస్య చ పద శకటః అపవృత్తః. ఇది 3వ నెల. 6వ నెల అయ్యగారు బోర్లా పడ్డారు లేదా పాకటం మొదలు పెట్టారు. పాకటం మొదలు పెట్టంగానే యద్రింగత అంతర్గతేన దివిస్పృశోర్వా ఉన్మూలనం ఇతరథ అర్జునయోర్నభావ్యం. ఈ పాకేవాడు మరీ అల్లరి చేస్తున్నాడు కదా అని ఈయన్ని ఒక రోలుకు కట్టేసింది తల్లి. ఈయన మెల్లగా ఆ రోలుతో సహా పాకుతూ 2 పెద్ద పెద్ద మద్ది చెట్లుంటే ఆ మద్ది చెట్ల మధ్యలోంచి వెళ్ళాడు. వెళ్ళేసరికి ఈయన బలానికి 2 మద్ది చెట్లు చెరోవైపు పడిపోయినాయి. పడిపోయిన తర్వాత అందులోంచి ఎవరో 2 వచ్చారు. వాళ్ళు ఆకాశంలోకి ఎగిరిపోయారు. అది కొంతమంది చూశారు, కొంతమంది చూడలేదు.
కానీ చెట్లు పడిపోవటం మాత్రం అందరూ చూశారు. పెద్ద పెద్ద మద్ది చెట్లు, చాలా కష్టపడితే గాని కింద పడనటువంటి మద్ది చెట్లు ఈ పిల్లవాడు రోలుతో సహా లాగేసరికి కింద పడిపోవటం అనేది చూశారు. ఎలాంటి పిల్లవాడు? రింగత, ఇంకా పాకుతున్నాడు. పాకుతున్న పిల్లవాడు అంతర్గతైన ఆ చెట్ల మధ్యలోంచి వెళ్ళాడు. ఆ చెట్లు ఎలాంటివి? దివిస్పృశోహో, ఆకాశమంత ఎత్తున్నాయి అవి, పెద్ద పెద్ద మద్దిమానులవి. ఆకాశమంత ఎత్తున్నటువంటి ఆ అర్జునయోహో, మద్ది చెట్ల యొక్క ఉన్మూలనం, మొత్తం వేళ్లతో సహా ఇలా కింద పడిపోవటం అనేది ఇతరథ నభావ్యం. అది పరమాత్మావతారం కాకపోతే జరిగేందుకు అవకాశం లేదు. అలా జరిగింది అంటే అది పరమాత్మావతారమే అవ్వాలి, ఇంకొకటి కావటానికి వీల్లేదు అని బ్రహ్మగారు 3 ఉదాహరణలు చెప్పి, ఇలాంటివి ఇంకా కూడా చెప్తాము, ఈ 3 ఉదాహరణలు చాలు కదా ఇది పరమాత్మ యొక్క అవతారమే అని చెప్పటానికి అని అంటున్నారు. తోకేన జీవహరణం యదులూకికాయాః త్రైమాసికస్య చ పదాం శకటః అపవృత్తః యద్రింగత అంతర్గతేన దివిస్పృశోర్వా ఉన్మూలనంతు ఇతరథ అర్జునయోర్ నభావ్యం అనే ఈ శ్లోకంలో. ఇంకా చూడండి, కాస్త ఆటలాడుకునే వయసుకొచ్చాడు. వస్తూనే యద్వై వ్రజే వ్రజ పశూన్ విషతోయ పీఠాన్ పాలాంస్త్వజీవయదనుగ్రహ దృష్టివృష్ట్యా తచ్ఛుద్ధయే అతివిషవీర్య విలోల జిహ్వం ఉచ్చాటయిష్యత్యురగం హృదిన్యాం. ఆటలాడుకుంటున్నాడు. ఆటలాడుకుంటూ ఈ యమున నది తాలూకు ఓ చిన్న మడుగులాంటి ప్రదేశం చుట్టూ వెళ్ళాడు. ఆ ప్రదేశంలో లోపల ఓ పెద్ద విషసర్పం ఉందిట. ఆ విషసర్పం చిమ్మేటువంటి విషానికి ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉండేటువంటి నీళ్ళన్నీ కూడా విషమయమైపోయినాయిట. ఆ నీళ్ళని కొంతమంది వీళ్ళు తాగేశారు. ఆడుకోవటానికి ఎప్పుడు ఒంటరిగా వెళ్ళాడు కదా పిల్లవాడు, చుట్టూ పిల్లల్ని వాళ్ళని తోటి వాళ్ళని వేసుకెళ్తాడు కదా. ఆ తోటి వాళ్ళు ఈ నీళ్లు తాగారు, తాగి పడిపోయారు. ఇంకా పూర్తిగా పోలేదు కానీ యద్వై వ్రజే వ్రజ పశూన్ విషతోయ పీఠాన్ పాలాంస్తు, అక్కడ ఉండేటువంటి పశువులు మేత మేయడానికి వెళ్ళినటువంటి ఆవులు కూడా ఆ నీళ్లు తాగి కింద పడిపోయినాయి. ఆ ఆవులతో పాటు ఆవుల్ని కాచటానికి వెళ్ళినటువంటి వాళ్ళు కూడా, ఆవుల్ని కాచేవాళ్ళు వాళ్ళు కూడా ఆ నీళ్లు తాగి పడిపోయారు. అటువంటి వాళ్ళందరినీ కూడా విషాన్ని తాగి ఇంకేముంది పరలోక ప్రయాణం అనేది మొదలవ్వాల్సిన సందర్భంలో ఉన్న వాళ్ళని కూడా ఆయన అజీవయత్ అనుగ్రహ దృష్టి వృష్ట్యా, కేవలం తన చూపులతో వాళ్ళందరినీ బతికించేశాడు. ఒక చూపు చూశాడు వాళ్ళని. ఆ విషం నీళ్లు తాగి కింద పడిపోయిన వాళ్ళందరినీ ఒకసారి చూశాడు. చూసేసరికి వాళ్ళందరూ, ప్రయాణం కావాల్సిన వాళ్ళందరూ కూడా తిరిగి వచ్చి మామూలుగానే ఆడుకోవటం మొదలుపెట్టారు, మామూలుగానే ఉండటం మొదలుపెట్టారు. అయితే ఇప్పటికీ ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవ్వలేదు. ఒక్కసారి నీళ్లు తాగిన వాళ్ళు, ప్రయాణం కట్టవలసిన వాళ్ళు ఆగారు, బాగానే ఉంది. వీళ్ళు మళ్ళీ తాగాలి, మళ్ళీ ఏమైనా అపకారం అనేది జరిగేటువంటి ప్రసక్తి ఉంటుంది. దీన్ని ఆపాలి అంటే ఏం చేయాలి అంటే తచ్చుద్ధయే, మొత్తం ఆ మడుగుని ఆ నీళ్ళని మొత్తం శుద్ధి చేద్దాము అని సంకల్పించాడు. తచ్చుద్ధయే, ఆ శుద్ధి కోసం అతివిషవీర్య విలోల జిహ్వం ఉచ్చాటయిష్యతి ఉరగం, ఒక్కసారి ఆ మడుగులోకి దూకాడు. దూకి అందులో పెద్ద పాము ఉంటే ఆ పాముని అక్కడి నుంచి బయలుదేరి తీశాడు. అక్కడి నుంచి బెడలు కొట్టేశాడు, పారిపోయేటట్లు చేశాడు. ఆ పాము ఏమి చిన్న జర్రిపోతు లాంటి చిన్న చిన్న పాము కాదు, ఏదో పిల్ల పాము కాదు. అతి విషవీర్య విలోల జిహ్వం, ఆ పాము తాలూకు విషం చాలా పెద్ద స్థాయిలో ఉండే విషం, అతి విషం. ఆ అతి విష వీర్యం, దాని యొక్క ప్రభావం కూడా చాలా గొప్పది. ఒక మడుగులో ఉన్నటువంటి పాము మడుగు మొత్తాన్ని విషమయం చేసేసింది అంటే అది ఏ స్థాయిలో ఉండేటువంటి విషం అని వేరే చెప్పక్కర్లేదు. అతి విష వీర్యం. దీనికి తోడు ఆ పాముకి నాలుక బాగా ఆడించటము, నాలుక ఆడించడంతోనే జనాల్ని బెదిరించటం అనేది అలవాటు ఉంది. విలోల జిహ్వం, ఎప్పుడూ ఇటు కదిలిస్తూనే ఉంటుంది. ఆ నాలుకని కదిలిస్తూ ఉండి ఇంకేముంది కాటేస్తుందేమో అని భయం కలిగేటట్లు చేస్తుంది. అలాంటి పామును అతి విషవీర్య విలోల జిహ్వం ఉరగం హృదిన్యాం ఉచ్చాటయిష్యతి, అక్కడి నుంచి
పారిపోయేటట్లు చేస్తాడు. పారిపోయేటట్లు చేశాడు. మొత్తం ఆ మడుగును మొత్తాన్ని శుద్ధి చేశాడు. రేపటి రోజున ఎవరొచ్చి నీళ్లు తాగినా సరే ఆ నీళ్ల ద్వారా ఏ హాని కలగకుండా తయారు చేశాడు. విషంతో పొల్యూట్ అయిన వాటర్ని ఏమాత్రం ఇబ్బంది లేని పరిస్థితికి తీసుకొచ్చాడు. దాన్ని పొల్యూట్ చేసేటువంటి పాముని అక్కడి నుంచి వెడలగొట్టాడు అని బ్రహ్మగారు అంటున్నారు. ఎక్కడైనా ఆడుకునే పిల్లవాళ్ళు ఇంత పని చేయగలరా అని ఆలోచించుకోండి. ఆడుకునే పిల్లవాడు ఇంత పని చేశాడు అంటే ఆ పిల్లవాడు పరమాత్మే అయి ఉండాలి అని తేల్చుకోండి అని అంటున్నారు. యద్వై వ్రజే వ్రజపశూన్ విషతోయ పీఠాన్ పాలాంస్త్వజీవయదనుగ్రహ దృష్టివృష్ట్యా తచ్చుద్ధయేతి విషవీర్య విలోలజిహ్వం ఉచ్చాటయిష్యత్యురగం హృదిన్యాం అనే ఈ శ్లోకంలో. అంతేకాదండి, తత్కర్మ దివ్యమివ యత్ నిశి నిశ్చయానం దావాగ్నినా శుచివనే పరిదహ్యమానే ఉన్నేష్యతి వ్రజమతో అవసితాంతకాలం నేత్రే పిధాయ్య సబలో అనధిగమ్య వీర్య అని ఇంకొక దివ్యమైన కర్మ. మిగతావన్నీ ఏదో కాస్తంత అనుకూలంగా ఉన్నాయి, చెప్తే వినటానికి వీలుగా ఉన్నాయి. ఇంతకంటే పెద్ద పని చేశాడు, ఎవరు చెప్పినా అర్థం చేసుకోలేని స్థాయిలో పనిచేశాడు. తత్కర్మ దివ్యమివ. ఈ కర్మ వింటే విన్నవాళ్ళందరూ కూడా ఆశ్చర్యంగానే ఉందండి, నమ్మేట్టుగా లేదండి అని అనుకోవాలి. చాలా అలౌకికంగా ఉంది అని అనుకోవాలి. ఆ స్థాయిలో చేశాడు. ఏం చేశాడు అంటే, వేసవికాలానికి చెట్లన్నీ ఎండిపోయినాయి. వేసవికాలపు రాత్రి వచ్చింది. ఇళ్లలో ఎవరు పడుకోలేకపోతున్నారు. పాపం అప్పటికి టెక్నాలజీ ఏం డెవలప్ అవ్వలేదు, అందుకని ఏసీలు బూసీలు లాంటివి లేకపోవటంతో అందరూ ఆరు బయట పడుకోవటానికి అని బయటకు వచ్చేశారు. ఈ ఆరు బయట పడుకోవటానికి అందరూ బయటకు వచ్చారు. అందరూ కళ్ళు మూసుకుని నిద్రపోతున్నారు. నిద్రపోతుంటే చెట్లన్నీ ఎండిపోయినాయి కదా, ఏదో గాలి వీచింది. ఆ వీచిన గాలికి ఎండిన కట్టెలు రెండు ఒరుసుకుని అక్కడ అగ్గి పుట్టేసింది. అన్ని చెట్లు ఎండి ఉన్నాయి. దాంతో ఒకదానికొకటి అంటుకుపోయి అన్నీ భగభగ మండిపోతున్నాయి. ఈ పడుకున్న వాళ్ళకి ఈ ప్రమాదం ఏమీ తెలియటం లేదు. ఎందుకంటే నిశ్శయానం, రాత్రి ఎవరికి ఆ ఊహ లేదు. నిశ్శయానం, చాలా అలసిపోయి అందరూ పూర్తిగా పడుకునున్నారు. ఇంతలో దావాగ్నిన, ఈ దావాగ్ని అనేది ఏర్పడింది. దావాగ్ని అంటే ఒకరు పెడితే వచ్చేటువంటి నిప్పు కాదు. ఎండు కట్టెలు తమంతట తాము గాలికి ఒరుసుకుని ఆ ఒరిపిడి చేత అగ్గి పుడితే వచ్చేటువంటి అగ్ని. అది క్రమక్రమంగా పెరిగిపోతూ వస్తోంది. పెరిగిపోవటానికి ఈ శుచివనం, ఎండాకాలంలో బాగా ఎండిన కట్టెలతోనూ ఎండిన మోళ్లతోనూ నిండి ఉండేటువంటి వనం చాలా సహాయకారిగా ఉంది. సహాయకారిగా ఉండేటువంటి ఈ వనంలో పరిదహ్యమానే, మొత్తం అన్ని వైపుల నుంచి అగ్గి రాజుకుని అన్ని వైపుల నుంచి వచ్చేస్తూ ఉండగా ఆ తాను నివాసం ఉండేటువంటి ఈ గొల్లపల్లెని వ్రజం ఉన్నేష్యతి, అక్కడి నుంచి తీసి ఎక్కడో పెట్టేశాడు. ఆ గొల్లపల్లిలో ఉండేటువంటి వాళ్ళకి ఎవరికీ తెలీదు. తాము రాత్రిపూట నిద్రపోతున్నాము అనుకున్నారు. ఇంత దావాగ్ని వస్తోంది, మనల్ని కబళించడానికి చూసింది, ఈయన రక్షించడానికి పూనుకున్నాడు, ఇలాంటివేవి వాళ్ళకి తెలియదు. వాళ్ళందరూ నిద్రపోతూ నిశ్చయానంగా ఉన్నారు, నిశ్శబ్దంగా నిద్రపోతున్నారు. వాళ్ళందరినీ ఒక్కసారి పెళ్ళగించి తీసుకెళ్ళి ఎక్కడో పెట్టినట్టుగా పెట్టేశాడు. ఉన్నేష్యతి వ్రజం అతః, ఎందుకంటే అవసితాంతకాలం, ఈ స్థానం ఇంకా నివాసానికి పనికిరాదు. ఈ స్థానంలో నివాసానికి కాలం చెల్లిపోయింది, ఇక్కడ అంతకాలం అనేది వచ్చేసింది అని నిర్ణయించుకుని ఇక్కడ ఉండకూడదు అని ఇంకో చోటకి పల్లెనే మార్చేశాడు. ఉన్నేష్యతి వ్రజమతో వసితాంతకాలం నేత్రే పిధాయ్య సబలః బలరాముడితో కలిసి చేశాడు. ఈ పనికి మాత్రం పాపం తన కళని లేదా తన అన్నగారిని తోడుంచుకున్నాడు. మిగతా వాటికి పెద్దగా తోడు తీసుకోలేదు, కానీ దీనికి తోడుంచుకున్నాడు. సబలః నేత్రే పిధాయ్య, అందరి కళ్ళు మూసేసి అందరి కళ్ళు కప్పి ఇంత పని చేశాడు. ఇంత పని చేశాడు అని ఎలా నమ్మటం అండి అంటే అనధిగమ్య వీర్య,
ఆయన గురించి ఎక్కువ మాట్లాడుకోవటానికి ఏం లేదు. ఆయన చేశాడు అంటే ఓహో అనుకోవాల్సిందే తప్ప ఎలా హౌ అనటానికి ఏమీ ఆస్కారం లేదు. ఓహో అనుకోవాల్సిందే. అనధిగమ్య వీర్య, ఆయన యొక్క ప్రభావం, ఆయన యొక్క సామర్థ్యం, ఆయన యొక్క ప్రతాపం ఇవేవి మనకు తెలియటానికి ఆస్కారం లేదు అని అర్థం చేసుకోవలసిందే. ఇలాంటి పనులు కూడా ఆయన శ్రీకృష్ణావతారంలో చేశాడు. ఏమి తత్కర్మ దివ్యమివ ఎన్నిషి నిశ్చయానం దావాగ్నినా శుచివనే పరిదహ్యమానే ఉన్నేష్యతి వ్రజమతో వసితాంతకాలం నేత్రే పిధాయ్య సబలో అనధిగమ్య వీర్య అని. ఇంతేకాదు మహా అల్లరి పిల్లవాడుగా ఉండేవాడు. ఆ అల్లరి తట్టుకోలేకపోయేది తల్లి కూడా పాపం. ఎంతో ముద్దుగా చూసుకునేది. మిగతా వాళ్ళు కంప్లైంట్లు చెప్తే ఏదో వాళ్ళందరినీ తోసేది, కానీ ఆ అల్లరి తన నెత్తి మీదే పడేసరికి ఇంకేం చేయలేకపోయేది. కాస్త మందలించి చూసింది, భయపెడదామని చూసింది. ఈ పిల్లవాడేమి కదిలే పిల్లవాడు కాదు, విపరీతంగా అల్లరి చేస్తున్నాడు, ఎలాగైనా సరే ఇతన్ని కట్టేయాలి అని ఒకరోజు ఆవిడ ప్రయత్నం మొదలుపెట్టింది. మొదలుపెట్టి గృహీత యద్యుపబంధమముష్యమాత యద్యదుపబంధమముష్యమాత శుల్బం సుతస్య నతు తత్తదముష్యమాతి యజృంభతోస్య వదనే భువనాని గోపి సంవీక్ష్య శంకితమనాః ప్రతిబోధితాసీత్. ఇతన్ని కట్టేయాలి అని నిర్ణయించుకుని తాళ్ల కోసం వెతికింది. ఏవో తాళ్ళు దొరికినాయి, అందులో ఒక తాడుతో కట్టేద్దాము అని చూసింది. ఆ కట్టడం ఎందుకో, ఆవిడ ఎందుకు కట్టిందో మొలకి కడదామని, అంటే కాస్త పొట్ట ఉండేటువంటి ప్రాంతంలో కడదాము అని మొదలుపెట్టింది. మొదలు పెడితే ఒక తాడు సరిపోలేదు. సరిపోకపోతే పోతే పోన్లేని రెండో తాడు దానికి కలిపితే రెండో తాడు కలపలేదు, సరిపోలేదు. మూడో తాడు, నాలుగో తాడు, ఇంట్లో ఉన్న తాళ్ళు, పక్కింట్లో ఉన్న తాళ్ళు, ఎన్ని తాళ్ళు కలిపినా సరే ఈయన కడుపుకి సరిపోవటమే లేదు. గృహీత యద్యదుపబంధం అముష్యమాత. ఈయన తల్లి అయినటువంటి యశోద, ఈయన ఆటలకు తల్లిగా నిలిచేటువంటి ఈ యశోద యద్యదుపబంధం, ఏ తాడును తీసుకున్నా సరే శుల్పం తత్తద సుతస్య నతు తత్తదముష్యమాతి. ఏ తాడు ఈయనకి సరిపోవటం లేదు, ఎన్ని తాళ్ళు కలిపినా సరే ఈయనకి సరిపోవటం లేదు. ఇదేం మాయా, ఇదేం గోలా? ఒక తాడు సరిపోకపోతే రెండు తాళ్లతో పట్టాలి. పోనీ ఎంత లావుగా ఉన్నాడు, బాగా తిరిగేశాడు, బాగా తిని బాగా లావెక్కి ఉన్నాడు అనుకోవడానికి కూడా వీలు లేదు. చిన్నపిల్లవాడు, స్లిమ్గానే ఉన్నాడు, యాక్టివ్గానే ఉన్నాడు. ఇలాంటివన్నీ ఎందుకు కట్టలేకపోతున్నాను అని ఆవిడ తలకాయ బద్దలు కొట్టుకుంది. సమాధానం లభించలేదు, సమాధానం దొరకలేదు. అడిగితే ఆయన సమాధానం చెప్పే టైపు కూడా కాదు, అల్లరి మూడ్లో ఉన్నాడు, కొత్త యాంగిల్లోకి రాడు ఈయన. కానీ ఈవిడికి ఒకరోజు మాత్రం సమాధానం దొరికింది. ఎలా దొరికింది అంటే యజృంభతోస్య వదనే భువనాని గోపి సంవీక్ష్య. ఈయన మన్ను తిన్నాడు అని కంప్లైంట్ వచ్చింది. అన్నగారే వచ్చి చెప్పాడు తమ్ముడు మన్ను తిన్నాడు అని. దాంతో మన్ను తిన్నావా, ఎందుకు తిన్నావు అని ఈవిడ గద్దించింది. నేను తినలేదు అన్నాడు అందంగా అయ్యవారు. అయితే నోరు తెరు అంది. నోరు తెరిచాడు. నోట్లో మట్టి కాదు, 14 భువనాలు కనిపించినాయి. 14 భువనాల్లో చివరికి ఈవిడ ఉన్న భూలోకము కనిపించింది. అదేదో పైనుంచి కెమెరా తీసుకొచ్చి ఫోకస్ చేసుకుంటూ వస్తే కనిపించినట్లుగా మొత్తం లోకాల్లో భూలోకం, భూలోకంలో ఈ గోకులం, గోకులంలో యశోద తాను మళ్ళీ ఈ శ్రీకృష్ణుణ్ణి నోరు తెరవమని చెప్పి తెరిచి చూస్తున్నట్లుగా మొత్తం కనిపించింది. ఆయన నోట్లో ఎప్పుడైతే మొత్తం 14 భువనాలను చూసేసిందో యజృంభతోస్య వదనే భువనాని గోపి సంవీక్ష్య శంకితమనాః ప్రతిబోధితాసీత్. అంతవరకు ఉండేటువంటి సందేహాలను పోగొట్టుకుంది, ప్రతిబోధిత, ఆవిడికి జ్ఞానం కలిగింది. ఆవిడ ప్రశ్నలకు సమాధానం దక్కింది. ఆవిడ ప్రశ్న ఏంటి? ఈయన పొట్టకి ఎన్ని తాళ్ళు చుట్టినా ఎందుకు సరిపోవటం లేదు, ఇదేం మాయా అని. సమాధానం ఏమిటి? మొత్తం 14 భువనాలు కడుపులో దాచుకున్నాడు ఈయన. 14 భువనాలు దాచుకున్న కడుపుని చుట్టడానికి ఏ తాడు సరిపోతుంది ఈ భూలోకంలో? ఏ తాడుతో ఆయన్ని కట్టగలరు అని సమాధానం. ఆ సమాధానం అప్పుడు దొరికింది, కానీ
అంతవరకు దొరకను కూడా దొరకలేదు. ఈవిడ సందేహం ఈ సమాధానం వచ్చేంత వరకు అలాగే ఉండిపోయింది. సందేహాన్ని కలిగించేంత స్థాయిలో ఆయన గొప్పదనం అనేది ఉండింది. గృహీత యద్యదుపబంధమముష్యమాత శుల్బం సుతస్య నతు తత్తనుముష్యమాతి యజృంభతోస్య వదనే భువనాని గోపి సంవీక్ష్య శంకితమనాః ప్రతిబోధితాసీత్ అని. ఇది కేవలం దివ్యమైన చమత్కారమైనటువంటి కర్మలకు పరిమితమైన అవతారం కాదు. తనలో ఉండేటువంటి అపారమైన దయని, అపారమైనటువంటి కరుణని తన చుట్టూ ఉన్న వాళ్ళ మీద చూపించినటువంటి అవతారము. మిగతా అవతారాల్లో దయ అనేది కనిపిస్తూనే ఉంటుంది, కానీ పరమాత్మకు ఉండేటువంటి అపారమైన దయ, లెక్కలేనంత దయ, ఎవరినైనా సరే ఉద్ధరించేటువంటి దయ ఈ శ్రీకృష్ణావతారంలోనే ప్రధానంగా కనిపించింది. ఎందుకంటే నందంచ మోక్ష్యతి భయాద్ వరుణస్య పాశాత్ గోపాన్ బిలేషు పిహితాన్ మయ సూనునాచ అన్యాప్రతం నిశిశయానమతిశ్రమేణ లోకం వికుంఠముపనేష్యతి గోకులం స్మ. ఏంటంటే నందంచ మోక్ష్యతి, తన పెంపుడు తండ్రి అయినటువంటి నందుణ్ణి వరుణస్య పాశాత్ భయాత్ మోక్ష్యతి, ఆయనకి వరుణపాశ భయం, జలోదర రోగం లాంటి రావాల్సిన సందర్భం వచ్చింది. ఆ సందర్భంలో ఆయన భయాన్ని పోగొట్టాడు. నందంచ మోక్ష్యతి భయాద్ వరుణస్య పాశాత్ గోపాన్ బిలేషు చ పిహితాన్ మయసూనునాచ మోక్ష్యతి. తన తోటి ఆటగాళ్ళు, తన తోటి గోపాలకులు వీళ్ళందరూ ఆడుకుంటూ ఉంటే మయుడు కొడుకైనటువంటి వ్యోముడు అనేటువంటి వాడు వచ్చి వీళ్ళందరినీ ఎక్కడో దాచేశాడు. దాచేసేసరికి వాళ్ళందరినీ విడిపించటం నా పని అని అనుకుని వాణ్ణి కాస్తంత తరిమి ఈ పిల్లలందరినీ రక్షించాడు. ఆ పిల్లలందరికీ వచ్చినటువంటి కష్టం నుండి వాళ్ళని గట్టెక్కించాడు. గోపాన్ బిలేషు పిహితాన్ మయసూను నాచ, ఇలాంటివి ఎన్నెన్నో పనులు చేశాడు అని బ్రహ్మగారు 2వ పాదంలో చెప్పబోతున్నాడు. చెప్పబోతుంటే మనం అడ్డం పడాలి. అపారమైన కరుణను చూపించటానికి దిగొచ్చాడన్నారు. అపారమైన కరుణ చూపించారు అనటానికి తార్కాణం ఏమైనా చూపించాలి, కానీ వాళ్ళ నాన్నగారికి ఏదో రోగం వస్తే దాన్ని పోగొట్టాడు, ఆయనతో పాటు ఉండేటువంటి తోటి ఆటగాళ్ళు కనిపించకపోతే వాళ్ళందరినీ వెతికి తెచ్చాడు అని చెప్తున్నారు. ఇదేమి న్యాయము? చెప్పింది ఏంటి, మొదలుపెట్టింది ఏంటి, పూర్తి చేస్తున్నది ఏంటి అని మనం అడ్డంపడి అడగాలి. అడిగితే ఆయన అలా కాదు. అయితే పాయింట్కి వచ్చేస్తాను. అన్హి ఆపృతం నిశిశయానం అతిశ్రమేణ లోకం వికుంఠముపనేష్యతి గోకులం స్మ. తాను ఉన్నటువంటి, తనతో పాటు ఉన్నటువంటి ఆ గోకులం మొత్తాన్ని, గోకులంలో ఉండేటువంటి పిన్న పెద్ద ఆడ మగ ముసలి ముతక అందరినీ వైకుంఠానికి తీసుకెళ్ళిపోయాడు. ఎవరినీ మిగల్చలేదు, ఎవరిని వైకుంఠలోకానికి తీసుకెళ్లకుండా అక్కడి నుంచి ఆపలేదు. మొత్తం తనతో పాటు ఉన్న వారందరినీ కూడా వైకుంఠానికి పంపించేశాడు. చాలు కదా ఆయన యొక్క అపారమైన కరుణకి తార్కాణం. ఈ కరుణ చాలు. వైకుంఠముపనేష్యతి గోకులం స్మ. మొత్తం గోకులం మొత్తాన్ని వైకుంఠానికి పంపించేశాడు. వైకుంఠానికి పంపించేశాడు అంటే మళ్ళీ అందులో ఏమైనా మడత పేచి పెడతారేమో, అవేం పెట్టద్దు. వైకుంఠానికి వెళ్ళేంత స్థాయిలో వీళ్ళు పుణ్యకర్మలను చేసుకున్నారు కాబట్టి దానికి ఫలితాన్ని అందించారు అని అనుకోవద్దు. వీళ్ళెవరూ పుణ్యాలు చేసుకునే టైపు కాదు, మామూలు మన మానవలోకం టైపే. అన్ని ఆపృతం నిశిశయానం అతిశ్రమేణ. వీళ్ళు ఏం చేస్తారు, ఏం చేయగలరు? ఆవుల్ని కాచుకునేటువంటి వాళ్ళు గోపాలకులు ఆవుల్ని కాచుకుని ఆ పాలు పితికి చుట్టుపక్కల ప్రాంతాలకి పంపిణీ చేయవలసినటువంటి వాళ్ళు పాలు పెరుగు వెన్న ఇలాంటివి అమ్ముకోవాల్సిన వాళ్ళు ఏం చేస్తారు అంటే అన్ని ఆపృతం పగలంతా పరిశ్రమ చేస్తూ ఉంటారు. పగలంతా ఈ ఆవుల్ని తీసుకెళ్ళటము, వాటికి ఏదో నీళ్లు పెట్టడము, గడ్డి పెట్టడము, మేపటానికి తీసుకెళ్ళటము, ఈ పనులతోనే మునిగిపోయి ఉంటారు. అన్ని స్వస్వ వ్యాపారేణ వ్యాపృతం. రాత్రయ్యేసరికి తిరిగి వచ్చి అతిశ్రమేణ చాలా బడలికతో హాయిగా పడుకుంటారు. పగలంతా పనిచేస్తారు, రాత్రల్లో పడుకుంటారు. ఇంతకు మించి వీళ్ళకి పుణ్యకర్మలు చేసేందుకు అవకాశం ఎక్కడ ఉంది?
పుణ్యకర్మలను చేసుకుని వైకుంఠానికి ఎగబాకేటువంటి ఆస్కారం అనేది ఎక్కడి నుంచి ఉంది? ఏమీ లేదు, అలాంటి ఛాన్స్ ఏం లేదు. మిగతా లోకంలో ఉండేటువంటి మానవులందరూ పగలంతా ఏదో ఒక పని చేసి కష్టపడటం, నిశి శయానం, నిశి కూడా కాదు, కొంచెం అర్ధరాత్రి వరకు ఆగి 12 వరకు శ్రమ చేసి కళ్ళతో బాగా చూసి చూసి శ్రమ పడి అప్పుడు నిద్రపోవటం అనే పనితో ఎలాగైతే మునిగిపోయి ఉంటారో అలాగే వీళ్ళు కూడా మునిగిపోయి ఉన్నారు. అన్యాపృతం నిశి శయానమతిశ్రమేణ. ఇలాంటి లోకాన్ని, గోకుల లోకాన్ని మొత్తాన్ని, తనతో ఉండేటువంటి వారందరినీ కూడా ఆయన అకారణంగా కేవలం తనతో ఉన్నందుకు, తనతో ఉన్నటువంటి ఆ స్థితికి ప్రయోజనాన్ని అందించడానికి అపారమైన కరుణతో వైకుంఠానికి చేర్చేశాడు వీళ్ళందరినీ. ఇప్పుడు ఇది ఖచ్చితంగా పరమాత్మ యొక్క అపార దయకు తార్కాణంగా నిలిచి తీరుతుంది అని బ్రహ్మగారు అన్నారు. పోన్లేండి, తండ్రి గారిని వరుణస్య పాశాద్ మోక్ష్యతి అనేది పెద్ద లెక్క కాకపోవచ్చు, నందంచ మోక్ష్యతి భయాద్ వరుణస్య పాశాత్ అనేది పెద్ద లెక్క కాకపోవచ్చు, గోపాన్ బిలేషు పిహితాన్ మయసూనునాచ మోక్ష్యతి అనేది కూడా లెక్క కాకపోవచ్చు. కానీ అన్యాపృతం నిశిశయానమతిశ్రమేణ లోకం వికుంఠముపనేష్యతి గోకులం స్మ అనేది మాత్రం చాలా పెద్ద విషయము. ఇది పరమాత్మ యొక్క దయకు ఖచ్చితమైనటువంటి ఉదాహరణ అని బ్రహ్మగారు అంటున్నారు. ఇంతేకాదు, ఈయన వైకుంఠానికి పంపించడం అనేది ఎప్పుడో చివరిలో కదా. ఈ లోపల కూడా వీళ్లకు చేయరాని ఉపకారాలు చేసి పెట్టాడు గోకులంలో ఉన్న వాళ్ళకి. ఏం చేశాడు? గోపైర్మఖే ప్రతిహతే వ్రజ విప్లవాయ దేవేభివర్షతి పశూన్ కృపయా రిరక్షు ధర్తోచ్ఛిలీంధ్రమివ 7 దినాని 7 వర్షో మహీధ్రమనఘైకకరే సలీలం అని పెద్ద ఉపకారం చేశాడు. వాళ్ళు గోపాలకులు, వాళ్ళకి ఆవుల్ని మేపుకునే అవసరం ఉంది. ఆవుల్ని మేపుకుని రావాలి అంటే దగ్గర చుట్టుపక్కల ప్రాంతాల్లో మొత్తం పచ్చగా ఉండాలి. పచ్చగా ఉంటే ఆవులు మేయటానికి వెళతాయి, మేచి బయటకు వస్తాయి. చుట్టుపక్కల ప్రాంతాలన్నీ పచ్చగా ఉండాలి అంటే ఆ ప్రాంతాల్లో వర్షాలు కురవాలి. వర్షాలు కురవాలి అంటే వర్షాలు రాజైనటువంటి ఇంద్రుడు అనుగ్రహించాలి. అందుకని వాళ్ళకి చేతనైనంత శక్తితో, వాళ్ళకి చేతనైనంత రీతిలో వాళ్ళు ఏం చేసుకునేవాళ్ళు, ప్రతి సంవత్సరము ఇంద్రుడికి ఏదో ఒక పూజ చేసుకునేవాళ్ళు, ఏదో యాగం చేసుకునేవాళ్ళు. యాగమో పూజో ఇంకొకటో ఏదో చేసుకునేవాళ్ళు. ఆ సంవత్సరం ఎందుకు చేయలేదు అనే విషయాన్ని పక్కన పెడితే ఆ సంవత్సరం ఈ ఇంద్రయాగం అనేది చేయలేదు. గోపైర్మఖే ప్రతిహతే, ఇంద్రయాగం ఆ సంవత్సరం జరగలేదు. జరగకపోయేసరికి వ్రజ విప్లవాయ దేవే అభివర్షతి. ఇంద్రుడికి కోపం వచ్చింది. కోపం వచ్చి వీళ్ళకి బుద్ధి చెప్పాలి అని అనుకున్నాడు. బుద్ధి అనేది అనావృష్టితో చెప్పొద్దు, అతివృష్టితో చెబుదాము అని అనుకున్నాడు. శ్రీ అవధూతాశ్రమము బోధానంద సత్యారామూర్తి ఆర్యుల గోసేవాశ్రమము మరియు వృద్ధాశ్రమము పడాల. ఆశ్రమములో గోసేవ, గోవుల దానము స్వీకరించుట, మీ నవగ్రహ దోషములు పోవుటకు గోపూజ చేయబడును. మూలికా వైద్యము, గోపంచగవ్య వైద్యము చేయబడును. యంత్రములు, తావీదులు ఇవ్వబడును. శాంతి హోమములు చేయబడును. మీ ఆత్మీయుల పుట్టినరోజు, పెళ్లి రోజు మరియు వర్ధంతి వంటి ముఖ్యమైన దినములలో గోసేవ లేదా అన్నదానం చేయదలిచిన వారు సంప్రదించండి. మా వృద్ధాశ్రమంలో ఖాళీలు కలవు. చేరదలిచిన వారు సంప్రదించండి. శ్రీ 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 స్వామి బోధానందగిరి శ్రీ అవధూతాశ్రమము, అయ్యప్ప స్వామి గుడి దగ్గర, పడాల, తాడేపల్లిగూడెం 2. సెల్ నంబర్స్ 7981356374, 9618034138. మొత్తం ఈ గొల్లపల్లె మొత్తం కొట్టుకుపోయేటట్లుగా, నీళ్ళలో పడి మునిగిపోయేటట్లుగా మొత్తం 7 రోజుల పాటు వర్షం కురిసే ఏర్పాటు చేశాడు. వ్రజ విప్లవాయ దేవే అభివర్షతి. వర్షం ఆగటం లేదు, కురుస్తూనే ఉంది. ఇల్లు వాకిలి మొత్తం మునిగిపోయింది, ఊరు వాడ ఏకమైపోయింది, మొత్తం నీరే నీరు. ఇలాంటి పరిస్థితుల్లో పశూన్ కృపయా రిరక్షు,
తాను కాస్తున్నటువంటి ఆవులు సేఫ్గా ఉండాలి, వీటిని రక్షించాలి. మిగతా పశుప్రాయులైనటువంటి పశువులు అని శాస్త్రంలోనే పిలువబడేటువంటి ఈ లోకులు కూడా రక్షణకు లోనవ్వాలి, వీళ్ళను కూడా నేను రక్షించాలి అనే కోరికతో పశువున్ కృపయా రిరక్షు ఏం చేశాడు, ఈ వర్షం మీకు పడకుండా, మీ మీద పడకుండా నేను మీకు గొడుగు పట్టుకుంటాను అని మాటిచ్చాడు. ఏంటా గొడుగు అంటే మహీధ్ర, ఓ పెద్ద పర్వతం, గోవర్ధనగిరి అనేటువంటి పర్వతం, దాన్ని గొడుగులాగా ఎత్తి పట్టుకున్నాడు. ధర్త, దాన్ని పట్టుకోవడం మాత్రమే కాకుండా పట్టుకుని నిలబడ్డాడు. ఎన్ని రోజులు నిలబడ్డాడు? 7 దినాని, 7 రోజులు నిలబడ్డాడు. చిటికెన వేల మీద అంటారు, చిటికెన వేల మీదే నిలబెట్టాడో లేదా చెయ్యి మొత్తంతో నిలబెట్టాడో అరచేత్తో పట్టుకున్నాడో ఎలా పట్టుకున్నాడో మొత్తం మీద 7 రోజుల పాటు ఈ పర్వతాన్ని ఎత్తి పట్టుకున్నాడు. పర్వతం కింద మీరందరూ హాయిగా ఉండండి, మీ మీద వర్షం పడదు అని చెప్పాడు. ధర్త ఎలా పట్టుకున్నాడు? ఏమి కష్టపడి ఆహం అని హెర్క్యులస్ లాగా వాళ్ళలాగా ఏమి ఇబ్బంది పడి పట్టుకోలేదు. ఉచ్ఛిలీంధ్రమివ, ఓ పుట్టగొడుగు లాంటి తేలికగా ఉండే వాటిని ఎత్తి పట్టుకున్నట్టు పట్టేసుకున్నాడు. ఉచ్ఛిలీంధ్రమివ 7 దినాని మహీధ్రం అనఘైకకరే సలీలం. ఏ పాపము చేయని, ఏ పాపము ఎరగనటువంటి తన చేతితో సలీలం, లీలగా అవలీలగా ఎత్తిపట్టుకున్నాడు. 7 రోజులు ఎత్తిపట్టుకున్నాడు. ఏమీ శ్రమ పడకుండా ఎత్తిపట్టుకున్నాడు. ఏమాత్రం కష్టపడకుండా ఏదో పుట్టబొడుగు లాంటి తేలికైన వస్తువుల్ని ఎత్తిపట్టుకున్నట్టు పట్టేసుకున్నాడు. అప్పటికి అయ్యగారికి వయసు ఎంత అంటే 7 వర్ష, 7 ఏళ్ల వాడు. 7 ఏళ్ల వయసులో 7 రోజుల పాటు ఒక కొండని చేత్తో అవలీలగా ఎత్తి పట్టుకుని తన చుట్టూ ఉండేటువంటి పశువులు, ఆ పశువుల్ని కాచేవాళ్ళు అందరూ వర్షం పడకుండా హాయిగా ఉండాలి అని పని చేశాడు. అంటే ఆ పని చేసిన వాడు పరమాత్మ అవ్వకుండా ఎలా ఉంటాడు? ఇంత దివ్యమైన కర్మ కనిపిస్తూ ఉండగా పరమాత్మ అని తెలుసుకోకుండా ఎలా ఉంటాము అని బ్రహ్మగారు అంటున్నారు. గోపైర్మఖే ప్రతిహతే వ్రజ విప్లవాయ దేవే అభివర్షతి పశూన్ కృపయా రిరక్షు ధర్తోచ్ఛిలీంధ్రమివ 7 దినాని 7 వర్షో మహీధ్రమనఘైకకరే సలీలం అనే శ్లోకంలో బ్రహ్మగారు అంటున్నారు. ఇంతేకాదు ఈయన ఇంకా చాలా చేశాడు. అందులో క్రీడన్వనే నిశాకర రశ్మి గౌర్యాం రాసోన్ముఖ కలపదాయత మూర్ఛితేన ఉద్దీపిత స్మరరుజాం వ్రజభృద్వధూనాం హర్తుర్హరిష్యతి శిరో ధనదానుగస్య అని ఈ పని కూడా చేశాడు. ఏం చేశాడు? రాసలీలలను ప్రదర్శించాడు. ఆ రాసలీలలను ప్రదర్శించేటప్పుడు దానికి విఘ్నం చేయాలి అని శంఖచూడు అనేటువంటి కుబేర సహచరుడో లేదా కుబేరుడు యొక్క అనుచరుడో ఒక ఆయన వస్తే ఆయన శిరస్సుని పక్కకి జరిపాడు. ఎలాంటి పరిస్థితుల్లో? క్రీడన్వనే, ఈయన ఆటలాడటాన్ని చెయ్యాలి, ఆటలాడుకోవాలి అనుకుని అక్కడికి వెళ్ళాడు, రాసలీల కోసం వెళ్ళాడు. వనే, దానికోసం ఒక వనాన్ని నిర్ణయించాడు. నిశి, రాత్రిని నిర్ణయించాడు. ఆ రాత్రి పున్నమి చంద్రుడి తాలూకు వెలుగులతో బాగా నిండి ఉండాలి అని కూడా డిజైన్ చేశాడు. నిశాకర రశ్మి గౌర్యాం, నిశాకరుడు అంటే చంద్రుడు, ఆ చంద్రుడి యొక్క రశ్ములు అంటే కిరణాలు, ఆ కిరణాలన్నీ ఆ వనంలో పడి ఆ వనమంతా చక్కగా తెల్లగా తళతళలాడుతూ కనిపిస్తోంది. ప్రతి గడ్డి పరక మెరుస్తూ కనిపిస్తోంది ఆ వెన్నెల తాలూకు వెలుక్కి. అలాంటి వనంలో దీన్ని ప్లాన్ చేశాడు. రాసోన్ముఖ, ఇంకేముంది, రాసలీలలు మొదలు పెట్టాలి అని అనుకున్నాడు. ఆ మొదలు పెట్టడానికి చిహ్నంగా కల పదాయత మూర్ఛితేన ఉద్దీపిత స్మరరుజ. కల పదాయత మూర్ఛితేన, తానే పాడటం మొదలుపెట్టాడు. పాడటం ఎలా మొదలుపెట్టాడు? కల పదాలు, అతి మంజులమైనటువంటి పదాలు, ఆ పదాలతో పాడటం మొదలుపెట్టాడు. ఎలా మొదలుపెట్టాడు? కల పదాయత మూర్ఛితేన, ఆ కల పదాలతో ఒక సుదీర్ఘమైనటువంటి ఆలాపన చేయటం మొదలుపెట్టాడు. ఆయత మూర్ఛితేన, స్వరస్థానాలను చూపించడం అనేటువంటి మూర్ఛన పూర్తి అయిపోయిన తర్వాత చేసే ఆలాపన మొదలుపెట్టాడు. దాన్ని పదాలతో మొదలుపెట్టాడు. కొన్ని పదాలతో సంబంధం లేకుండా అకారంతోనో స్వరాలతోనో చేసే ఆలాపన పెట్టుకోలేదు. కొన్ని పదాలను ఉంచుకుని
ఆ పదాలన్నీ లలితమైనటువంటి పదాలుగా ఉండేటట్టు చూసుకుని ఆ లలితమైన పదాలతో సుదీర్ఘమైన ఆలాపన మొదలుపెట్టాడు. ఇంకా పాటకు కూడా దిగలేదు, ఆలాపనలోనే ఉన్నాడు. ఈయన ఆలాపనల్లో ఉండగానే ఉద్దీపిత స్మరరుజాం, అక్కడ ఉండేటువంటి ఆ రాసలీలలకు వచ్చినటువంటి ఆ గోప వధువులకి వ్రజభృద్ వధూనాం, ఆ గోప స్త్రీలందరికీ లోపల నుంచి ఉద్దీపిత స్మరరుజాం, ఆ మన్మథుడు అనేటువంటి రోగం అనేది ఉద్దీపితం అయిపోయింది. ఉద్దీపిత స్మరరుజాం వ్రజభృద్ వధూనాం, వాళ్ళందరినీ ఉన్నట్టుండి ఈ సీన్ మొత్తం పాడు చేయటానికి అన్నట్లుగా శంఖచూడుడు వచ్చి వీళ్ళందరినీ అపహరించి ఎక్కడో దాద్దాము అని చూశాడు. చూసేసరికి హర్తుహు, వాడిని కనిపెట్టి హరిష్యతి శిరః, ఆయన తలకాయని పక్కకి జరిపేశాడు, తలకాయని తీసేశాడు. ధనదానుగస్య, వారేం శంఖచూరుడు చిన్నవాడు కాదు, తక్కువ వాడేం కాడు. ధనదానుగ కుబేరుడు యొక్క అనుచరుడు. కుబేరుడు యొక్క అనుచరుడు కాబట్టి యక్షుడో ఇంకొకడో అవ్వాలి. యక్షుడికి వాళ్ళకి బలం కూడా చాలా పెద్దది, వాళ్ళ వెనకాల ఉండేటువంటి సైన్యం పెద్దది, ఒక్కడిని ముట్టుకుంటే 10 మంది దూకేస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఉన్నా సరే ఏమాత్రం భయపడకుండా ఆ శంఖచూడిని లేపేసి వీళ్ళందరినీ మళ్ళీ వనంలోకి చేర్చాడు. రాసలీలలకు విఘ్నం కలిగించాలి అని అనుకున్న వాడిని పక్కకు జరిపి రాసలీలలను నిర్విఘ్నంగా తయారు చేశాడు. ఇంత మహానుభావుడు, ఇంత పరమాత్మ రాసలీలలు ఎందుకు చేశాడు? రాసలీలలు చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? దాని ద్వారా ఆయన ఏం చెప్పదలుచుకున్నాడు అంటే కాస్త ఓపిక పడితే దశమ స్కంధంలో చూసుకుందాము. దశమ స్కంధం అంటే ఎక్కువ దూరంలో లేదు, మనం ఇప్పుడు 2వ స్కంధంలో ఉన్నాం కదా. ఇక్కడి నుంచి 10వ స్కంధంలో ఓ 2 ఏళ్లలో వస్తే వచ్చేసేయచ్చు దశమ స్కంధం. అప్పుడు దాని సంగతి చూసుకుందాము. క్రీడన్వనే నిశి నిశాకర రశ్మి గౌర్యాం రాసోన్ముఖ కలపదాయతమూర్ఛితేన ఉద్దీపిత స్మరరుజాం వ్రజభృద్ వధూనాం హర్తుర్ హరిష్యతి శిరో ధనదానుగస్య అని ఈ శ్లోకంలో తనకు విరుద్ధంగా పనిచేసేవాళ్ళు, తన వాళ్లకు విరుద్ధంగా నడుచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే వారందరినీ కూడా ఈయన వెంటనే అక్కడి నుంచి తప్పించేస్తాడు. ఎవరికి తనకు కానీ తన భక్తులకు కానీ తన మీద ప్రేమ ఉన్న వాళ్ళకు కానీ అపకారం జరిగితే ఊరుకోడు అనే విషయాన్ని బ్రహ్మగారు చెప్పారు. ఇక్కడి నుంచి అయితే 2 శ్లోకాలు ఉన్నాయి. 2 శ్లోకాలంటే మళ్ళీ దాటిపోవటానికే అవకాశం ఎక్కువ ఉంది. మనం అనుకున్నట్లుగా 7:10కో 7:15కో పూర్తవ్వదు. మరి అది కాక 6వ శ్లోకంలో అంతా రాక్షసుల పేర్లు. చక్కగా రాసలీల లాంటి మంచి విషయాంతో పూర్తి చేసుకునే అవకాశం ఉండగా మళ్ళీ రాక్షసుల పేర్లను మనం అనుకోవటం కూడా ఎందుకు? కాబట్టి ఇక్కడికి ఆపుకుందాం ఈ రోజుకి. కానీ ఆ పరమాత్మ యొక్క అవతారాలలో ఉండేటువంటి లక్ష్యాలు, లక్షణాలు, వీటన్నిటినీ మాత్రం ఒక్కసారి గమనించుకొని చూసుకుందాము. శ్రీరామావతారంలో ఆయన ఎలా ఉంటున్నాడు, శ్రీకృష్ణావతారంలోకి వచ్చేసరికి ఎలా నడుచుకుంటున్నాడు. శ్రీరామావతారంలో ఆదర్శంగా ఉండి ఇంత చాలు అని ఎందుకు అనుకుంటున్నాడు? శ్రీకృష్ణావతారంలోకి వచ్చేసరికి నేనే పరమాత్మను అని నమ్మించటానికి దివ్యమైనటువంటి అలౌకికమైనటువంటి పనులను ఎందుకు చేస్తున్నాడు? శ్రీరామావతారానికి శ్రీకృష్ణావతారానికి ఉండేటువంటి కాలం అనేటువంటి అంతరాన్ని తీసుకుంటే దిగజారినటువంటి మానవుల యొక్క బుద్ధిశక్తిని బట్టి ఇట్లా చేస్తున్నాడా, వేరే ఏమైనా కారణం ఉందా అనేటువంటి ఆలోచన చేసుకుందాము. ఒకవేళ మానవుల యొక్క బుద్ధిశక్తి క్రమక్రమంగా తగ్గిపోతూ తన యొక్క స్వాత్మనే, తన యొక్క పరమాత్మనే గుర్తించలేనటువంటి స్థాయికి పూర్తిగా జారుతూ ఉండే మాట అయితే, ఆ జారుతూ ఉండేటువంటి బుద్ధిని మళ్ళీ నిలబెట్టడానికి పరమాత్మ ఏమాత్రం తాపత్రయపడుతున్నాడు? ఆయనకేం అవసరము? హాయిగా పెద్ద పాల సముద్రం ఉంది, పాల సముద్రంలో మాట వినేటువంటి పాము ఉంది, హాయిగా పడుకోవచ్చు. కాళ్ళు నొక్కేటువంటి భార్య ఉంది, కాళ్ళు నొక్కించుకుంటూ హాయిగా పడుకోవచ్చు కదా. ఇక్కడికి రావటం ఎందుకు? ఈ రాక్షసులతో ఈ తగాదా ఎందుకు? పుట్టిన దగ్గర నుంచే, పసివాడుగా ఉన్నప్పటి నుంచే ఈ రాక్షసులు ఆయన మీద పడటం ఎందుకు? వాళ్ళందరినీ ఈయన ఏదో చేయటం ఎందుకు? ఈ శ్రమ ఎందుకు అనే మాట మనలాంటి వాళ్ళు అనుకుంటున్నట్లుగా ఆయన ఎందుకు అనుకోవటం లేదు? ఏదో విధంగా తన యొక్క లక్షణాలను చూపించి ఇలాంటి దివ్యమైనటువంటి కర్మలను చేసిన వాడు ఆ పరమాత్మ. ఆ పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని వినవలసినటువంటి అవసరం మనకు ఉంది
అని తేల్చి చెప్పటానికే కదా ఇంత శ్రమ పడుతున్నాడు. ఒకవేళ గనక మనం ఈ శ్రమను ఇలా అర్థం చేసుకోలేకపోతే, ఆయన అవతార లక్ష్యమైనటువంటి ఆ ఉపదేశాన్ని మనం అందుకోలేకపోతే, పాపం అంతటి శ్రమను కూడా మనం నీరుగార్చినట్లయిపోతుంది కదా అనే కొత్త రకమైనటువంటి ఆలోచన మనం చేసుకుందాము. ఆ ఆలోచనను సరి అయిన రీతిలో గాడిలో పెట్టుకుని పరమాత్మ చేసినటువంటి ఉపదేశాన్ని వినే, అనుసరించే, ఆచరించేటువంటి బుద్ధితో ఈ పరమాత్మ అవతారాలన్నిటినీ మన క్రమక్రమంగా ఇంకా కూడా గ్రహించుకుంటూ వద్దాం. మనకు అలాంటి గ్రహణ శక్తి రావాలి అని, మన బుద్ధిశక్తి ఇంతకు మించి అయితే జారిపోకూడదు అని ఆ నిరంతర హృదంతర నివాసి అయిన శ్రీనివాస పరమాత్మని భక్తిగా వేడుకుందాం. ఆ వేడుకోలతో ఈరోజు సమయానికే పారాయణ కార్యక్రమాన్ని ప్రారంభించుకుందాం. ద్వితీయ స్కంధం 7వ అధ్యాయంలో 12వ శ్లోకం నుంచి పారాయణ ప్రారంభించుకుంటున్నాం. మత్స్యావతార ఘట్టం నుంచి. అథ శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః మత్స్యో యుగాంత సమయే మనునోపలబ్ధః క్షోణీమయో నిఖిల జీవనికాయకేతః విశ్రంసితానురుభయే సలిలే ముఖాన్మే ఆదాయ తత్ర విజహారః వేదమార్గాన్ క్షీరో దధావమరదానవయూధపానాం ఉన్మథ్నతామమృతలబ్ధయ ఆదిదేవః పృష్ఠేన కచ్చపవపుర్విదధార గోత్రం నిద్రాక్షణోద్రిపరివర్తకషాణకండూః త్రైవిష్టపోరుభయః సనృసింహరూపం కృత్వా భ్రమద్భ్రుకుటిదంష్ట్రకరాళవక్త్రం దైత్యేంద్రమాసు గదయాభిపతంతమారాత్ ఊరౌ నిపాత్య విదదార నఖైస్ఫురంతం అంతః సరస్యురుబలేన పదే గృహీతో గ్రాహేణ యూధపతిరంబుజహస్త ఆర్తః ఆహేదమాదిపురుషాఖిలలోకనాథ తీర్థశ్రవశ్రవణమంగళనామధేయ శ్రుత్వా హరిస్తమరణార్థినమప్రమేయః చక్రాయుధః పతగరాజభుజాధిరూఢః చక్రేణ నక్రవదనం వినిపాట్య తస్మాత్ హస్తే ప్రగృహ్య భగవాన్ కృపయోజ్జహార
हस्ते प्रगृह्य भगवान् कृपयोज्जहार ధ్యాయాన్ గుణైరవరజోప్యదితే సుతానాం ज्यायान् गुणैरवरजोऽप्यदिते सुतानां లోకాన్ విచక్రమ ఇమాన్ యదథాధియజ్ఞః लोकान् विचक्रम इमान् यदथाधियज्ञः క్ష్మాం వామనేన జగృహే త్రిపదచ్ఛలేన क्ष्मां वामनेन जगृहे त्रिपदच्छलेन యాచనామృతే పథి చరన్ ప్రభుభిర్న చాల్యః याचनामृते पथि चरन् प्रभुभिर्न चाल्यः నార్ధో బలేరయమురుక్రమపాదశౌచం नार्थो बलेरयमुर्क्रमपादशौचम् ఆపశిఖాధృతవతో విబుధాధిపత్యం आपशिखाधृतवतो विबुधाधिपत्यम् యో వై ప్రతిశ్రుతమృతేన చికీర్షదన్యత్ यो वै प्रतिश्रुतमृतेन चिकीर्षदन्यत् ఆత్మానమంగస శిరసా హరయేభిమేనే आत्मानमङ्गशिरसा हरयेऽभिमेने తుభ్యం చ నారద భృశం భగవాన్ వివృద్ధ तुभ्यं च नारदभृशं भगवान् विवृद्ध భావేన సాధు పరితుష్ట ఉవాచ యోగం भावेन साधु परितुष्ट उवाच योगम् తుభ్యం చ నారద భృశం భగవాన్ వివృద్ధ భావేన సాధు పరితుష్ట ఉవాచ యోగం तुभ्यं च नारदभृशं भगवान् विवृद्ध भावेन साधु परितुष्ट उवाच योगम् జ్ఞానం చ భాగవతమాత్మ సతత్వదీపం ज्ञानं च भागवतमात्मसतत्त्वदीपम् యద్వాసుదేవ శరణా విదురంజసైవ यद्वासुदेव शरणा विदुरञ्जसैव చక్రం చ దిక్ష్వ విహతం దశసు స్వతేజో चक्रं च दिक्ष्व विहतं दशसु स्वतेजो మన్వంతరేషు మనువంశధరో బిభర్తి मन्वन्तरेषु मनुवंशधरो बिभर्ति దుష్టేషు రాజసు దమం యదధాత్ స్వకీర్తిం दुष्टेषु राजसु दमं यदधात् स्वकीर्तिम् సత్యే త్రిపృష్ఠ ఉశతీం ప్రథయంశ్చరిత్రైః सत्ये त्रिपृष्ठ उषतीं प्रथयंश्चरित्रैः ధన్వంతరిశ్చ భగవాన్ స్వయమేవ కీర్తిః धन्वन्तरिश्च भगवान् स्वयमेव कीर्तिः నామ్నా నృణాం పురురుజాం రుజ ఆశుహంతి नाम्ना नृणां पुरुरुजां रुज आशुहन्ति యజ్ఞే చ భాగమమృతాయురవావరుంధే यज्ञे च भागममृतायुरवावरुन्धे ఆయుష్యవేదమనుషాస్త్యవతీర్య లోకే आयुष्यवेदमनुषास्त्यवतीर्य लोके క్షత్రం క్షయాయ విధినోపభృతం మహాత్మా क्षत्रं क्षयाय विधिनो बभृतं महात्मा బ్రహ్మధృగుజ్జిత పథం నరకార్తిలిప్సు ब्रह्मदृगुच्छितपथं नरकार्तिलिप्सु ఉద్ధంత్య సావవనికంటకముగ్రవీర్యః उद्यन्तसाववनिकण्टकमुग्रवीर्यः త్రిసప్తకృత్వ ఉరుధార పరశ్వథేన त्रिसप्तकृत्ववुरुधार परश्वथेन అస్మత్ప్రసాద సుముఖః కలయా కలేశః अस्मत्
ప్రసాద సుముఖ కలయా కలేశః ఇక్ష్వాకువంశ అవతీర్య గురోర్నిదేశే ఇక్ష్వాకువంశ అవతీర్య గురోర్నిదేశే తిష్టన్వనం సదయితానుజ ఆవివేశ తిష్టం వనం సదయితానుజ ఆవివేశ యస్మిన్ విరుధ్య దశకంధర ఆర్తిమార్ఛత్ యస్మిన్ విరుధ్య దశకంధర ఆర్తిమార్ఛత్ యస్మా అదాదుదధిరూఢ భయాంగవేపో యస్మా అదాదుదధిరూఢ భయాంగవేపో మార్గం సపద్యరిపురం హరవద్దిధక్షోః మార్గం సపద్యరిపురం హరవద్దిధక్షోః దూరే సుహృన్మథితరోష సుశోణ దృష్ట్యా దూరే సుహృన్మథితరోష సుశోణ దృష్ట్యా తాతప్యమానమకరోరగనక్రచక్రః తాతప్యమానమకరో రగనక్రచక్రః వక్షస్థలస్పర్శరుగ్నమహేంద్రవాహ వక్షస్థలస్పర్శరుగ్నమహేంద్రవాహ దంతైర్విడంబిత కకుబ్జుష ఊఢహాసం దంతైర్విడంబిత కకుబ్జుష ఊఢహాసం వక్షస్థలస్పర్శరుగ్ణమహేంద్రవాహ దంతైర్విడంబిత కకుబ్జుష ఊఢహాసం వక్షస్థలస్పర్శరుగ్నమహేంద్రవాహ దంతైర్విడంబిత కకుబ్జుష ఊఢహాసం సద్యోసుభిః సహ వినేష్యతి దారహర్తుః సద్యోసుభిః సహ వినేష్యతి దారహర్తుః విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోధి సైన్యే విస్ఫూర్జితైర్ధనుష ఉచ్చరతోధి సైన్యే భూమే సురేతరవరూథ విమర్దితాయాః భూమే సురేతరవరూథ విమర్దితాయాః క్లేశవ్యయాయ కలయా సితకృష్ణకేశః క్లేశవ్యయాయ కలయాసిత కృష్ణకేశః జాతః కరిష్యతి జనానుపలక్ష్య మార్గః జాతః కరిష్యతి జనానుపలక్ష్య మార్గః కర్మాణి చాత్మమహిమోపనిబంధనాని కర్మాణి చాత్మమహిమోపనిబంధనాని తోకేన జీవహరణం యదులూకికాయాః తోకేన జీవహరణం యదులూకికాయాః త్రైమాసికస్య చ పదాశకటోపవృత్తః త్రైమాసికస్య చ పదాశకటోపవృత్తః యద్రింగతాంతరగతేన దివి స్పృశోర్వా యద్రింగతాంతరగతేన దివి స్పృశోర్వా ఉన్మూలనం త్వితరథార్జునయోర్న భావ్యం ఉన్మూలనం త్వితరథార్జునయోర్న భావ్యం యద్వై వ్రజే వ్రజ పశూన్ విశతోయపీతాన్ యద్వై వ్రజే వ్రజ పశూన్ విశతోయపీతాన్ పాలాంస్త్వజీవయదనుగ్రహ దృష్టివృష్ట్యా పాలాంస్త్వజీవయదనుగ్రహ దృష్టివృష్ట్యా తచ్చుద్ధయేతి విషవీర్య విలోల జిహ్వం తచ్చుద్ధయేతి విషవీర్య విలోల జిహ్వం ఉచ్చాటయిష్యదురగం విహరన్ హ్రదిన్యాం ఉచ్చాటయిష్యదురగం విహరన్ హ్రదిన్యాం తత్కర్మ దివ్యమివ యన్నిశి నిశ్శయానం తత్కర్మ దివ్యమివ యన్నిశి నిశ్శయానం దావాగ్నినా శుచివనే పరిదహ్యమానే దావాగ్నినా శుచివనే పరిదహ్యమానే ఉన్నేష్యతి వ్రజమతో వసితాంతకాలం ఉన్నేష్యతి వ్రజమతో వసితాంతకాలం నేత్రే పిధాయ సవలో నధిగమ్య
నతిగమ్య వీర్య నేత్రే పిధాయ సబలో నధిగమ్య వీర్యః గృహీత యద్యదుపబంధమముష్యమాత గృహీత యద్యదుపబంధమముష్యమాత శుల్బం సుతస్య నతు తత్తదముష్యమాతి శుల్బం సుతస్య నతు తద్దముష్యమాతి యజృంభితోస్య వదనే భువనాని గోపీ యజృంభతోస్య వదనే భువనాని గోపీ సంవీక్ష్య శంకితమనాః ప్రతిబోధితాసీత్ సంవీక్ష్య శంకితమనాః ప్రతిబోధితాసీత్ నందం చ మోక్ష్యతి భయాద్వరుణస్య పాశాత్ నందం చ మోక్ష్యతి భయాత్ వరుణస్య పాశాత్ గోపాన్ బిలేషు పిహితాన్ మయసూనునా చ గోపాన్ బిలేషు పిహితాన్మయసూనునా చ అన్యాపృతం నిశిశయానమతిశ్రమేణ అన్యాపృతం నిశిశయానమతిశ్రమేణ లోకం వికుంఠముపనేష్యతి గోకులం స్మ లోకం వికుంఠముపనేష్యతి గోకులం స్మ గోపైర్మఖే ప్రతిహతే వ్రజ విప్లవాయ గోపైర్మఖే ప్రతిహతే వ్రజ విప్లవాయ దేవేభివర్షతి పశూన్ కృపయారిరక్షుః దేవేభివర్షతి పశూన్ కృపయారిరక్షుః ధర్తోచ్ఛిలీంధ్రమివ సప్తదినాని సప్తవర్షో ధర్తోచ్ఛిలీంద్రమివ సప్తదినాని సప్తవర్షో మహీధ్రమనఘైకకరే సలీలం మహీధ్రమనఘైకకరే సలీలం క్రీడన్ వనే నిశి నిశాకర రశ్మి గౌర్యాం క్రీడన్ వనే నిశి నిశాకర రశ్మి గౌర్యాం రాసోన్ముఖః కలపదాయత మూర్ఛితేన రాసోన్ముఖః కలపదాయత మూర్ఛితేన ఉద్దీపిత స్మర రుజాం వ్రజభృద్వధూనాం ఉద్దీపిత స్మర రుజాం వ్రజభృద్వధూనాం హర్తుర్హరిష్యతి శిరో ధనదానుగస్య హర్తుర్హరిష్యతి శిరో ధనదానుగస్య ఇతి ఇతి శ్రీమద్భాగవతే శ్రీమద్భాగవతే పారమహంస్యాం సంహితాయాం పారమహంస్యాం సంహితాయాం ద్వితీయ స్కంధే ద్వితీయ స్కంధే సప్తమాధ్యాయే శ్లోకాః సప్తమాధ్యాయే శ్లోకాః. ఓం నమో వెంకటేశాయ. ముద్దుల కొమరుని వ్రేతల రదులకై తల్లి రోల రజుల ఘట్టం బొత్తులకు మిన్ను ముట్టిన మధుల వడి కూల్చే జన సమాజము ఒగడన్. ఆ శ్రీకృష్ణ పరమాత్మ ఎన్నో లీలలను బాల్య దశ నుంచి ప్రదర్శించినటువంటి వైనాన్ని ఎంతో చక్కగా అందంగా ఆ శ్రీనివాసుని దివ్య చరణ కమల సన్నిధిలో మనం ప్రతి సాయం వేళ ఆ భాగవత అమృత రసాస్వాదనలో భాగంగా విశేషించి ఈరోజు ఎంతో చక్కగా ఆచార్యముఖంగా మనం తెలుసుకున్నాం. నిరంతరము ఇటువంటి భగవతత్వాన్ని భాగవత తత్వాన్ని ఆ అమృత రసాన్ని ఆస్వాదించేటువంటి శక్తిని దానికి కావలసిన బుద్ధిశక్తిని కూడా ప్రసాదించమని ఆ దేవదేవుని మనందరం కూడా శ్రద్ధగా వేడుకుంటూ యథావిధిగా నేడు కూడా క్షమాప్రార్థన దగ్గర నుంచి మంగళాంత శ్లోకం వరకు పఠిస్తూ మంగళాంతంగా నేటి అధ్యయన కార్యక్రమానికి పరిసమాప్తి పలుకుదాం. అథ క్షమా ప్రార్థనా యదక్షరవదభ్రష్టం మాత్రాహీనం చ యద్భవేత్ తత్సర్వం క్షమ్యతాం దేవ నారాయణ నమోస్తుతే. అథ భగవత్ సమర్పణం కాయేన వాచా మనసేంద్రియైర్వా బుద్ధ్యాత్మనా వా ప్రకృతే స్వభావాత్ కరోమి యద్యత్ సకలం పరస్మై
నారాయణాయేతి సమర్పయామి. అథ లోకక్షేమ ప్రార్థనా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖభాగ్ భవేత్. అథ మంగళం శ్రియః కాంతాయ కళ్యాణ నిధయే నిధయేర్థినాం. శ్రీవేంకట నివాసాయ శ్రీనివాసాయ మంగళం. సెరెనిటీ మోడల్ హై స్కూల్ విద్యార్థులకు అమ్మఒడి, సామాన్యులకు అందుబాటులో ఉన్న బడి సెరెనిటీ. మేడ్చల్ జిల్లాలో మేటిగా నిలిచి సాటిలేని ఫలితాలను సాధిస్తున్న నంబర్ 1 స్కూల్ సెరెనిటీ. మా ప్రత్యేకతలు: ప్రతి విద్యార్థి పట్ల వ్యక్తిగత శ్రద్ధ, యాక్టివిటీ బేస్డ్ లెర్నింగ్ అండ్ డిజిటల్ క్లాస్ రూమ్స్, కంప్యూటర్ ల్యాబ్, 100% ఫలితాలు, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ యాక్టివిటీస్, యోగా, అబాకస్ మరియు వేదిక్ మ్యాథ్స్ ఎడ్యుకేషన్. ప్లీజ్ విజిట్ Serenity Model High School, Nagaram. Admissions are in progress. Call 040-271-46899 and 040-271-48699.